ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు మరి శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఆమేన్. మీరు చాలామంది హృదయాలు సంతోషంతో, కొంతమందివి అయోమయంతో, మరి కొంతమందివి నీరసంతో, మరి కొంతమందివి బాధాబంధములతో, మరి కొంతమంది ఏం జరుగుతుంది ఏందో నా లైఫ్ నాకు అర్థం కావట్లేదు అన్నట్టుగా ఒక్కొక్క భావనతో ముందుకెళ్తా ఉన్నారు. ఏది ఏమైనా అన్ని రోగములకు ఉన్న ఏకైక మందు యేసుక్రీస్తు ఒక్కడే. ఈ పరమ వైద్యుని దగ్గరికి వచ్చాక ఏ రోగమైనా వెళ్ళిపోవాల్సిందే. అది బాధ అయినా, అనారోగ్యమైన సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఒత్తిడైనా, ఏదైనా సరే ఈయన దగ్గర ఖచ్చితంగా పోవునుగాక. ఆమేన్. మంచిది. మన సమయాన్ని లేఖనాలు కూడా గడిపే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం మత్తయి సువార్త 12వ అధ్యాయము 31వ వచనం నుంచి చదవబడుచున్న జాగ్రత్తగా గమనించండి. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమునకు దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడు. చెట్టు దాని పండు వలన తెలియబడును. ఆమేన్. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును కదా. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరున్న చోట తలను ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, ఆశ్చర్యకరుడవు, అద్భుతమైనటువంటి దేవుడవయ్యా, ఆదియు అంతము లేనటువంటి వాడవు, అల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడవు. ఒక్కసారి ఈ వాక్య పరిచర్యలోనికి వెళ్ళబోచుండగా మా మధ్యలోకి దిగిరమని ప్రార్థిస్తా ఉన్నాము. ఇదిగో మమ్ములను మేము పరిపూర్ణంగా మీకు అప్పచెప్పుకొనొచ్చు ఇలాగ అడుగుతా ఉన్నాం ప్రభువా. మా యందు దేనినైతే నువ్వు చూసి ఇంకా నీ ఇష్టపడుటలేదో అదంతటిని కూడా తీసివేయమని ప్రార్థిస్తా ఉన్నాం. దేనినైతే మేము వినుటకు ఈ సమయంలో మీరు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు నాయన, ఆ మాటలన్నీ మేము విన్నట్లుగాను, మా జీవితాలు సరి చేసుకున్నట్లుగాను, యాత్రికులుగా ఉంటున్నటువంటి ఈ ప్రయాణం ముగించి మా కోసం నియమించినటువంటి ఆ గొప్ప రాజ్యంలోనికి మేము ప్రవేశించడానికి ఏది అవసరమో అది మా వినికిడిలో ఉండులాగిన కృప చూపించు. నీ అద్భుతమైన కృప ద్వారా నాయన ఈ యొక్క రంగస్థలం పైన నిలబడి నన్ను, వినుటకు కూర్చొని ఉన్నటువంటి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాను. నాయన, నువ్వు సర్వోత్తముడవయ్యా. ఈ భూలోకంలో, ఈ సర్వ సృష్టిలో మంచివాడు అని ఎవరైనా ఉంటుంది నీవు మాత్రమే తండ్రి. మార్పు చెందక మా పైన కృప వెంబడి కృపను కనపరుచుతూనే ఉన్నావు నాయన. ఆ కృపను మేము సద్వినియోగపరచుకోవచ్చు, మేము ఫలించాలని ఆశపడతా ఉన్నాము. మాలో ఉన్న సమస్త దోషములు తీసివేసి బోధింపదగిన ఆత్మను, గ్రహింపు శక్తిని మా స్థలంలో ప్రభు మీరు కుమ్మరింపజేయమని ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మంచిది. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాటలు మనం చదివాం. మీరు చూస్తే ఇప్పుడు నేను మీతో ఎట్లా మాట్లాడుతూ ఉన్నానో అదే రీతిగా యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు, శాస్త్రులు పరిచయలతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజున యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ఈ రోజున దేవుడి యొక్క పనివాడు మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు ఎలాగో భిన్నమైనటువంటి గుంపులు ఎలాగున్నవో అప్పుడు కూడా అలాగే భిన్నమైన గుంపులు కూడా ఉన్నాయి. వినువారు కొందరు, యామరపాటు ఉండేవారు కొందరు, నిద్రించేవారు కొందరు, ఎందుకు వచ్చిరా బాబు అనుకునేవారు కొందరు, అన్ని రకాల వర్గాల ప్రజలు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. మంచిది. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు ఒకసారి మీరు గమనించండి. ఆయన అంటాడు, మీరు
ప్రాముఖ్యంగా ఏ తప్పన్నా చేయండి, ప్రతి తప్పుకు క్షమాపణ ఉంటుంది. ఏ తప్పుకి ఏదైనా ప్రతి తప్పిదానికి ఒక ప్రత్యేకమైనటువంటి వెల చెల్లించుకొని ఫైన్ కట్టి బయటకు వెళ్ళవలసినటువంటి తప్పించుకునే మార్గం ఒకటి ఉంటుందని చెప్తున్నాడు. కానీ ప్రత్యేకంగా ఒక పని మాత్రం ఒకటి ఉందయ్యా, జాగ్రత్త వినాల. ఒక పని మాత్రం ఉంది. ఏంటి ఆ పని అంటే, పరిశుద్ధాత్మకు విరోధంగా మాత్రం ఏ పని చేయొద్దు. మీరు పరిశుద్ధాత్మకు మాత్రం విరోధంగా ఏదైనా పని చేశారా, మీరు మీ గత జీవితంలో ఎంత మంచి పనులు చేసినా, దేవుడి కోసం ఎంతమందిని కుటుంబాలను బంధుత్వాలను కాదునికి బయటకు వచ్చినా, మీరు దేవుడి కొరకు ఎంతలా వెచ్చించినా, ఇదిగో ఈ పాపానికి మాత్రం క్షమాపణ ఉండదని చెప్తా ఉన్నాడు ఆయన. అంటూ నెమ్మదిగా పరిశుద్ధాత్మకు విరోధముగా పాపము చేయుట అన్నటువంటి ఒక ఆలోచన, ఒక మాట నెమ్మదిగా మాట్లాడుతూ ఆయన మరొక చోటుకు తీసుకెళ్తూ అంటాడు, ఒక ఉపమానాన్ని చెప్తా ఉంటాడు అక్కడ. ఏంటిదా ఉపమానము అంటే, మీరు మొదటిగా చెట్టు మంచిదా ఫలం మంచిదా, ఈ రెండిట్లో ఏది మంచిదా అని చూచుటలో మనం జాగ్రత్త పడాల్సింది మొట్టమొదటిగా చెట్టు దగ్గరే. అయ్యా కరెక్టేనా? ఒకసారి ఆ మాట మళ్ళీ చదవండి. చెట్టును గురించి మాట్లాడుతున్న మాట. చెట్టు మంచిదని ఎంచి, యూ కెన్ జడ్జ్ ఎ ట్రీ బై ఇట్స్ ఫ్రూట్. మంచి వినాల, దేవుడు ఈ రెండింటిని గురించి మాట్లాడతాడు. ఒక చోట అంటాడైనా ఫలాన్ని బట్టి చెట్టు నిర్ధారించవచ్చు, మరొక చోట అంటాడు చెట్టును మొదటిగా మీరు ఎంచండి, ఆ చెట్టును బట్టి ఫలాన్ని ఎంచండి. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఒక చెడ్డ చెట్టు నీ రుచికి అనుకూలమైన ఫలాన్ని ఫలించినంత మాత్రాన మంచి చెట్టు అవ్వదు అది. కరెక్టేనా? ఒక మంచి చెట్టు నీకు చేదైనటువంటి అనుభవాలు కలిగినటువంటి ఒక ఫలాన్ని ఉత్పత్తి చేసేంత మాత్రాన చెడ్డ చెట్టు అవ్వదు అది. వింటున్నారా? ఆయన ఏమంటాడంటే, ఈ రెండు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నవి. నిండి ఉన్నదాన్ని బట్టి ఉత్పత్తి అగును కానీ, అయ్యా ఉత్పత్తి అయిన దాన్ని బట్టి మనం ముందుకు సాగుతుమా, మోసపోయే అవకాశం ఉంది. నా మాట వింటున్నారా? ఇట్లాగే జరిగింది చాలా చోట్ల కూడా. యేసు ప్రభు దగ్గర కూడా ఒక స్త్రీ బహు విలువైన అత్తరు తీసుకొని వచ్చి ఆయన తలపైన పోసింది. పోయగానే చుట్టూ ఉన్నటువంటి అక్కడ శిష్యులు చూసి ఆయన అంటారు, అరే రే రే, ఎంత వెలబెట్టి నువ్వు తీసుకొచ్చి ఇట్ట వేస్ట్ చేసావేమి? ఆమె చేసిన పని వారికి ఎలా కనబడుతుందంటే, ఆమె క్రియ, ఆమె ఫలము వారికి ఎందుకో విలువ కలిగింది కనబల్లా. కానీ దేవుడు చెట్టును చూస్తా ఉన్నాడు మొట్టమొదటిగా. ఆమె ఏమై ఉన్నది, ఆమె ఏ ఉద్దేశం బట్టి చేసింది, అసలు ఆమెకి ఇంత విలువ కలిగిన అత్తరెక్కడిది? ఆమె పోగు చేసుకున్నటువంటి సమస్తములో నుంచి తీసుకొచ్చిన అత్తరది. ఎక్కడ చెట్టు చూడాలో శిష్యులు అక్కడ ఫలాలు చూడడం మొదలుపెట్టారు. కరెక్టేనా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఫలాలు చూడాలో అక్కడ చెట్టు చూడడం మొదలుపెట్టారు. మీరు వింటున్నారా? చెట్టును చూడవలసిన చోట చెట్టును చూడక ఫలాన్ని చూశారు, ఫలాన్ని చూడవలసిన చోట ఫలాన్ని చూడక చెట్టును చూశారు. కరెక్టేనా? ఉదాహరణకి జోయల్ గారు ఉన్నాడు, మంచివాడు, బహు సంవత్సరాల నుంచి తాను ఏమై ఉన్నాడు అన్న విషయాన్ని నిరూపించుకున్నవాడు. చెట్టు గురించి స్పష్టత వచ్చింది, చెట్టు మంచిదని ఎంచాము, చెట్టు మేలైనదని యోగ్యత కలిగిందని ఎరిగాము. తర్వాత రేపటి దినమున వాడి క్రియలలో ఏదైనా సరే మనకు గోచరము కాని క్రియ ఏదైనా ఉత్పన్నమైనా కూడా చెట్టు మంచిది కాబట్టి ఖచ్చితంగా క్రియ కూడా మంచిదై ఉంటుంది. కదా కదా? అంగీకరిస్తున్నారా? హలో. ఇప్పుడు క్రియను బట్టి మాత్రమే చెట్టును ఎంచుదామా? అట్ట చూస్తే కనుక సంఘ శాఖల దగ్గరే, ఈ లోకంలో సంఘ సేవలు చేసేటువంటి ఎంతోమంది అనాథ శరణాలకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, సేవలు చేస్తున్న వాళ్ళ క్రియలు చూసి చెట్టు నిర్ధారించే ప్రయత్నం చేస్తేవా దెబ్బతినిపోతావు. ఇక్కడ చెట్టు ఎంత ప్రాధాన్యమో దాని యొక్క ఫలము అంతే ప్రాధాన్యం. ఓన్లీ చెట్టును చూస్తేమా ఫలాన్ని పట్టించుకోవట్లేదా, పొరపాటు పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ రెండింటిలో
ఎక్కడైతే ప్రత్యక్షత లభిస్తుందో మరొక దాన్ని చక్కగా పట్టుకోగలుగుతాం. చెట్టును గుర్చినటువంటి మంచి ప్రత్యక్షత, లోతైన ప్రత్యక్షత ఫలమును గుర్చిన ప్రత్యక్షతను అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎస్ సార్ నో. ఇప్పుడు ఉదాహరణకి యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, మంచిగా మంచి యోబు అనే వ్యక్తి ఉన్నాడు. యోబు దేవుణ్ణి తన జీవిత ప్రారంభ దశ నుంచి కూడా మంచివాడని నమ్మాడు, గొప్పవాడని నమ్మాడు, ఆయన చేయు ప్రతి దానికి కారణం ఉంటుందని నమ్మాడు, అనేది అకారణంగా ఏది చేయడని నమ్మాడు. ఆకస్మికంగా తన జీవితంలో భార్య పిల్లలు వెళ్ళిపోయారు, ఆస్తి సంపద పశువులందరూ వెళ్ళిపోయారు, పనివారు వెళ్ళిపోయారు, చివరికి తన రోగముతో తన దేహం అంతా బాధించబడతా ఉంది. అప్పుడు ఒక మాట అంటాడు ఆయన, ఏమని తెలుసా? చెట్టు మంచిదే బయట, కాబట్టి ఇప్పుడు మాట చెప్తా చూడాలని ఆయన అంటాడు. దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు మేలులేనా, కీడు పొందుకోకూడదా అన్నాడా? అంటే దేవుని దగ్గర నుంచి మేలులేనా, కీడు పొందుకోకూడదా? దేవుడు కీడు చేస్తాడా? మేలు ఉత్పత్తగుటకే కావలసిన కీడుని మాత్రం అనుమతిస్తాడు ఆయన. ఇప్పుడు కలిగిన ఫలమేమో కీడుగా కనబడుతుంది, కీడుని ప్రస్తావిస్తున్నాడు, కానీ చెట్టు మంచిదని ఎంచాడు కాబట్టి ఫలాన్ని మంచిదని ఎంచుతున్నాడు ఆయన. కరెక్టేనా? ఇప్పుడు కానీ ఫలం మంచిదని చెప్పేసి చెట్టును మంచిదని ఎంచే ప్రయత్నం చేద్దామా? కొన్ని పాయిజనస్ ఫ్రూట్స్ ఎట్లా ఉంటాయంటే చాలా స్వీట్గా ఉంటాయి, చాలా మధురంగా ఉంటాయి. విషపూరితమైనటువంటి పండ్లు కొన్ని చాలా మధురంగా ఉంటాయి. అవి తిన్నప్పుడు మత్తును కూడా ఇస్తూ ఉంటాయి. తిన్నవారికి ఆల్కహాల్ తాగినట్టుగా మత్తు తిరిగి ఉంటాయి. కానీ ఒక స్థాయి వరకు దాటగానే అది వారికి మరణం అవుద్ది. బహుశా అది వారికి మేలుగా కనబడిందేమో, మంచిగా కనబడిందేమో, కానీ ఇంతకీ చెట్టు మంచిదా కాదా అని చూడలేకపోయినారు. మంచిగా మంచిది కాని చెట్టు అయినా సరే నీకు అనుకూలమైన ఫలాలు ఫలిస్తుందేమో, కానీ మంచి చెట్టు చెడ్డ ఫలాలు ఎప్పుడు ఫలించదు. కరెక్టేనా? ఇప్పుడు నీకు ఉపయోగం లేనటువంటి ఒక చెట్టు నీ నాలుకకు బాగా మధురమైనటువంటి ఒక పండును ఉత్పత్తి చేయగలుగుతుందేమో, కానీ నీ రుచితో సంబంధం లేకుండా ఒక మంచి చెట్టు వెళ్ళినప్పుడు మంచి ఫలాలే ఇస్తుంది. అది నీకు నచ్చని, నీ రుచికి నచ్చకపోవచ్చు, కానీ చెట్టు మంచిదా? ఖచ్చితంగా దానిలోంచి ఉత్పత్తి అయ్యేటువంటి ఫలము మంచిదే. కరెక్టేనా? దీన్ని మరి మనుషులకు ఎట్లా ఆపాదించాలా, మనుషులకు ఎట్లా పెట్టాలా? పొరపాటు చేయని మనుషుడు ఎవడు లేడే, శోధనలో పడకుండా ఉండేవాడు ఎవడు లేడే. ఏ మనుషునైనా సరే చెట్టుగా చూస్తేమా వాడిలో నుంచి ఆమెలో నుంచి చెడు కీడు ఎక్కడికి ఉత్పత్తి అవ్వదా? ఎల్లవేళ వారు చేయు కార్యాలు మంచివనే చెప్పుదుమా? దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? దానిపైన ఆయన ప్రస్తావించే సందర్భాన్ని చూడాలి. అని అంటాడు, మీరు దేనికైనా విరుద్ధంగా మాట్లాడండి, పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడద్దు. పరిశుద్ధాత్మ విరుద్ధంగా ఏదైనా చేశారా, యువర్ డన్, యువర్ అవుట్ అంటూ ఆ తర్వాత మెల్లగా చెట్టు ఫలాలను తీసుకొని వస్తూ ఆ తర్వాత ఒక మాట అంటాడు, సర్ప సంతానమా. అంటే ఎక్కడో పరిశుద్ధాత్మను, వృక్షమును, వృక్ష ఫలమును మంచిగా గమనించాలా, వృక్షమును, వృక్ష ఫలము. ఇప్పుడు వృక్షములు ఇప్పుడు నేను చెప్పినంత విన్నారు కదా. చలో ఇదే కాన్సెప్ట్ ఒక్కసారి ఆదికాండం దగ్గర రండి. వచ్చారుగా? ఇప్పుడు చూడండి, వృక్షం ఏది, వృక్ష ఫలం ఏది? జీవవృక్షము, దాని ఫలము ఎవరు? ఆదాము. అరే మొదటి నుంచి రండి అయ్యా, మరి డైరెక్ట్ 2000 సంవత్సరాలు దాటి 6000 సంవత్సరాలు దాటిపోయారేమి? ఎవరు మొదటి? ఎవరు? ఆ జీవవృక్ష ఫలం ఎవరు? ఆదాము. సేతు, కంటిన్యూస్గా మెల్లమెల్లగా యేసు ప్రభు, తర్వాత లాస్ట్కి వధువే. కానీ మనం అనొచ్చుగా, అదేదో మూడో వ్యక్తి అయినట్టు, వేరే వాళ్ళు అయినట్టు, మేము కాదన్నట్టు వాళ్ళు అన్నట్టు చెప్తారేమే. మనమేనా? గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షము, దాని ఫలము కయ్యూనుతో ప్రారంభమైందా? తర్వాత ఉన్నత దేహులు అట్ట మస్తు వచ్చేసింది ఈ రోజున. దాని పోకడ చాలా పెద్దది. కానీ ప్రాబ్లం ఏంటంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షంలో మంచి కూడా ఉంది. అరే అంటే అది మంచిని ఉత్పత్తి చేస్తుంది,
90% మంచిలో ఓ 10% చెడును ఉత్పత్తి చేస్తుంది. దానికి ఉన్న లక్షణం అదే, దాని పేరే అది. ఆడమ్ బికేమ్ టు నో ద గుడ్ అండ్ ఈవిల్ లైక్ అస్. మంచిని చెడుని ఎరుగునట్లుగా మనలో ఒకటువంటి వాడయ్యాడు. అంటే చెడ్డ వృక్షాలలో ఏదైతే మంచి చెడును రెండింటిని కూడా కలిపే అది పొదిగించుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. మంచే 99% మంచిదే, కానీ ఎక్కడో 1%, ప్రవక్త ఇదే ఉదాహరణ చెప్తారు, 1% చిన్న పాయిజన్ లాగా ఒక చెడును ఉత్పత్తి చేసి దానిలో పెడతా ఉంటుంది. ఇది ఈ మంచి చెడులు ఉత్పత్తి చేసేటువంటి వృక్షానికి దాని ఫలంలో ఉండేటువంటి ఆ క్రియలు కూడా అలాగే ఉంటాయి. జీవవృక్షం ఎలా ఉంటుందంటే తెలుసా అయ్యా? జీవవృక్షము కాకరకాయ లెక్క ఉంటుంది. ఎటుంటుందిరా కాకరకాయ? మధురంగా ఉంటుందా? అది కడుపుకు మధురంగా ఉండదు, నోటికి మధురంగా ఉండదు, కానీ ఆరోగ్యానికి మధురం అది. ఎస్ ఆర్ నో? కానీ నాకు నచ్చలేదు కాబట్టి అది చెడ్డదందుమా? నాకు అనుకూలంగా లేదు కాబట్టి చెడ్డదందుమా? నా అనుకూలతను బట్టి కాదు. ఇది వృక్షం మంచిదా? అది సంవత్సరానికి కాసే 12 కాపులు, దాని 12 కాపుల ఫలాలు మంచివే. అది నాకు ఎలాగైనా ఉండని, ఏమైనా చేయని. ఒకవేళ అది తినడం వల్ల నేను ఇప్పటికిప్పుడు నాకు మరణమే జరగని, ఆ మరణం మంచిదే. కరెక్టేనా? మంచి చెడ్డలు తెలుగునిచ్చే వృక్ష ఫలంలో ఇది అది చూడడానికి ఎట్లుంటుంది? అది రమ్యంగా ఉంటుంది, దాని ఫలాలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. అవి ఎస్ ఆర్ నో? ఇది తీసుకొచ్చి సర్పసంతానమా అంటాడు ఆయన. ఎందుకు సర్పసంతానమా అంటున్నాడంటే ఇక్కడ లాజిక్ పెట్టాడు. అయ్యో, ఇంతకు మనం ఏమర్థం చదువుతున్నాం? ఏమర్థం మనం పెట్టా? ద జాయింట్ కిల్లర్స్, ఉన్నత దేవులను చంపువారు. ఉన్నత దేవులను చంపుతారా? చంపరా? సరే చూద్దాం. ఉన్నత దేవులు చంపుడు వారిలో మొట్టమొదటిగా ఆరిజిన్ని చూసాం. అంటే ఎక్కడి నుంచి ఉన్నత దేవులు ఉత్పత్తి అయ్యారు, ఈ రోజున వారు ఎలాగా ముందుకు సాగుతూ వారు వచ్చారన్న విషయం చూసాం. తర్వాత రెండో భాగంగా ఏం చూసాము? ఐడెంటిఫైయింగ్ ది జాయింట్స్, అంటే ఈ కాలంలో ఉన్నటువంటి ఉన్నత దేవుల్ని గుర్తుపట్టడం ఎలా అన్న సంగతి చూసాం కదా. ఎక్కడి నుంచి వచ్చారో తెలియాలి, ఈ రోజున ఎలా ఉన్నారో తెలియాలి, ఇప్పుడు వారిని ఎదుర్కొనడానికి సిద్ధపాటు తెలియాలి, తర్వాత యుద్ధం చేయాలి. కరెక్టేనా? మొదటిది ఎక్కడి నుంచి వచ్చారు, రెండోది ఇప్పుడు ఎలా ఉన్నారో గుర్తుపట్టాలి, మూడోది వారిని ఎదుర్కొనడానికి సిద్ధపాటు ఏం కావాలి, నాలుగోది యుద్ధ ప్రణాళిక. కరెక్టేనా? అదే భాగంగా కొనసాగుతూ ఉన్నాం. అయితే దేవుడు యేసుప్రభువు మాట్లాడుతూ సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి, అంటే ఆలోచించండి ఒక్క నిమిషం. ఇప్పుడు వీళ్ళు వృక్షాల ఫలాలా? సర్పసంతానమా? సంతానము, గర్భఫలము. సంతానం అంటే ఫలమేనా? అందుకే ఆయన ఇప్పుడు నేను చెప్పింది కనుక ఈ రీతిలో చూడలేదు అనుకో, మీకు మీరు చదివితే రీతి అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ కోణం కూడా మీకు ఆ లేఖనాలు కనబడవు. ఎందుకంటే ప్రవక్త గారు కొన్ని వర్తమానాలు చెప్పిన ఆ కొటేషన్స్, ఆ యొక్క ప్రత్యక్షత గుండా చూస్తేనే ఈ రీతిగా మనకు తెరవబడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ విరోధం కొంతమంది మాట్లాడుతున్నారు. వెంటనే కిందికి వచ్చి దాని పోలికలోనే వృక్షం మంచిదైతే దాని నుండి ఉత్పత్తి అయ్యే ఫలాలు ఎప్పుడు మంచివే, ఎప్పటికీ మంచివే. ఎప్పుడు? ఆ వృక్షము పరిశుద్ధాత్మక వృక్షమై ఉన్నప్పుడు, ఆ మనిషి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు, ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందితే అతడిలో నుంచి ఉత్పత్తి అయ్యేటువంటిది నీ కంటికి పొరపాటు కనబడుతుంది, కానీ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ కెన్ నెవర్ మేక్ ఎ మిస్టేక్. నువ్వు వింటున్నావా? ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, నువ్వు నిజంగానే పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పుడు నువ్వు నీలోంచి పొరపాట్లు ఉత్పత్తి కావిక, నువ్వు పాపాలు చేయలేవిక, సాధ్యపడదు. ఒక చోట నువ్వు కోప్పడినా కూడా దాని వెనకాల ప్రభు ప్రణాళిక ఏదో ఉంచి పెడతాడు ఆయన. ఇది ఎప్పుడు? నీ అంతటా నువ్వు కోప్పడి నేను కోప్పడిన దేవుడి చిత్తం మీద ఉంటుందా అని ఇప్పుడు చెప్పుకునేది కాదు. అది ఎప్పుడు? ఇది పరిశుద్ధాత్మ ముద్ర, ఆ బాప్తిస్మం లభించినప్పుడు వాట్ ఎవర్ ఏది నీలోనూ ఉత్పత్తి అవుతుందో అది ఖచ్చితంగా ప్రభు చిత్తమై ఉంటుంది. ఇక చెడ్డ ఫలాలు ఎందుకు వస్తాయి? అది ఇదివరకే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వృక్షమై ఉండగా, వృక్షం మంచిదని ఎంచబడి ఉండగా దానిలో చెడ్డది కనబడదు. ఇక చెడ్డది కనబడుతుందంటే ఆ వృక్షానికి ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిజం రాలేదని అర్థం. మీరు వింటున్నారా?
ఇకపైన పాపం ఎన్నటికీ చేయలేనటువంటి ఒక స్థాయిలోకి తీసుకురాగలిగే జీవితము పరిశుద్ధాత్మ బాప్తిజం బట్టే వస్తుంది. అయితే చూడండి అని అంటాడు, సర్పసంతానమా మీరు చెడ్డవారై, అంటే మీరు చెడ్డ వృక్షం యొక్క ఫలాలుగా మీరుండి ఓహో, మీకు మంచి మాటలు ఎక్కడి నుండి వస్తాయి? మీరు చెడ్డ మాటలే పలుకుతారుగా. ఇప్పుడు ఒక వ్యక్తిది మంచి మాట చెడ్డ మాట అని దేన్ని బట్టి చెప్తున్నారు? దేన్ని బట్టి కొలుద్దాము? ఆ రోజున యేసు ప్రభువు తన ముందున్న వారిని తీర్పు తీర్చినట్టుగా ఇప్పుడు నీలో నాలో ఏమైనా చెడ్డ మాట ఉందా? నీ ఎదుట నా ఎదుట ఎవడైనా చెడ్డ మాటలు పలుకుతూ కనబడినాడా? ఈ చెడ్డ మాటలు మంచి మాటలు దేన్ని బట్టి చెబుతాము? నీకు ఇష్టమైనవి మంచివి, నాకు ఇష్టమైనవి చెడ్డవా? గడిచిపోయినవి చెడ్డవి, గడుస్తూ ఇప్పుడు జరుగుతున్నాయి మాత్రం మంచివా? ఈ మంచి చెడులు దేన్ని బట్టి చెప్తున్నాము? దేన్ని మంచి అందాము, దేన్ని చెడు అందాము? అయ్యా, ఏవి మంచి మాటలు? నేను జోయల్తో మాట్లాడినా, జోయల్ అంత క్షేమేనా? ఆరోగ్యం బాగుందా? ఎగ్జామ్ బాగా రాసావా? కుటుంబ సభ్యులు అంత క్షేమేనా? ఇది మంచి మాటలా చెడ్డ మాటలా? మంచి మాటలేనా? ఓకే రైట్. ఎప్పుడు లేట్ వస్తావారా బుద్ధి లేనివాడా, సంఘానికి త్వరగా రాకూడదు. మంచి మాట చెడ్డ మాట? మంచి మాటేనా? వాడు అరే ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయంలో 2 మృగాలను చూసావా? ఈ 2 మృగాల గురించి లోతైన సంగతి మనం గమనించాం. మంచి మాట చెడ్డ మాటనా? ఇప్పుడు ఇంకొంచెం లోతులోకి వెళ్దాం. అరే లైటు పీటర్ పని అడిగి చెప్పు, పాఠం నేర్చుకోమని, వాక్యం నేర్చుకోమని. సరిగ్గా నేర్చుకోవట్లేదు వాడు. ఎప్పుడు ఇట్లా చేస్తాడు వాడు? మంచి మాట చెడ్డ మాటనా? ఇది మంచి మాటేనా? అయితే బిల్లి పాల్గన్ దగ్గరికి వచ్చిన, ప్రియా పీటర్ పాల్గాడు రే జాగ్రత్త రా, వాడు డేంజర్ రా, వాడు నేను మింగేస్తాడు రా అని చెప్పిన. ఎందుకు చెడ్డ మాట ఇది? మూడో వ్యక్తిని గురించి ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. వ్యక్తి దగ్గర పదార్థాన్ని పెడదాం. అరే పీటర్, అరే బిల్లిపాల్ జాగ్రత్త రా, అది కర్పూరం రా, దాన్ని చక్కెర అనుకునేవారు, ఉప్పు అనుకునేవారు, అసలు దాని టేస్ట్ ఘోరంగా ఉంటుందిరా అని చెప్పిన. ఇప్పుడు నేను వాడికి మంచి చేశానా చెడు చేశానా? ఓకే, ఆ పదార్థం దగ్గర మనిషిని పెడదాం కాసేపు. ఇప్పుడు నేను పదార్థాన్ని పెట్టా, మీకు మంచి అనిపించింది. అక్కడ ఒక వ్యక్తిని పెట్టా, ఏమనిపిస్తుంది? మరి ఇదే కీర్తనకారుడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక అన్నాడుగా. ఇప్పుడు అది మంచి మాట చెడ్డ మాటనా? ఆయన దుష్టుడని కొంతమంది తీర్పు తీర్చిండు, పాపులను కొంతమంది తీర్పు తీర్చిండు. ఇప్పుడు ఇది మంచి మాట చెడ్డ మాటనా? నేను ఎవరిని గురించి అయితే చెప్తాను వాడికి చెడ్డ కనబడుతుంది, ఎవరిని కాపాడని చెప్తాను వాడికి మంచి కనబడుతుంది. కరెక్టేనా? అరే నేను అందుకని ఏది మంచి మాట ఏది చెడ్డ మాట? అయ్యో టక్కని చెప్పండి, వర్తమానంలోకి వెళ్తే లోపలికి. అయ్యా దేవుడి మాట ఇప్పుడు ఉదాహరణ చెప్పండి అయ్యా. నాకు కొంచెం అర్థంగా, చిన్నపిల్లల్ని జ్ఞానం తక్కువ, నాకు అర్థమైనట్టుగా నాకు కొంచెం ఉదాహరణ చెప్పండి. సరే దేవుడు మాటలోంచి తీసుకొద్దాం, మిమ్మల్ని కాసేపు పట్టుకుందాం. ఇప్పుడు సర్పములారా అన్నాడు, తర్వాత సర్ప సంతానమా అన్నాడు, నక్క అని పిలిచిండు. ఎస్ సార్ నో? ఇప్పుడు మంచి మాట చెడ్డ మాట? అయ్యో చెడ్డోడికి చెడ్డ మాట, మంచోడికి మంచి మాట. సరే మీకేది మంచి మాట చెప్పండి. అరే యేసుప్రభు దగ్గర కూడా ఒకడు వచ్చి, నువ్వు సద్బోధకుడు అయ్యా, మంచివాడు నన్ను ఎలా చెప్పుచున్నావు, నువ్వు మంచివాడు ఒక్కడైన తండ్రి అంటాడు ఆయన. అవునా? మంచి చెడు దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాం మనము? అయ్యా కోపమును బట్టా, ఒక వ్యక్తిని ఖండించేదాన్ని బట్టా, ఒక వ్యక్తిని శిక్షించేదాన్ని బట్టా? మంచి చెడులు దేంట్లో ఉంటాయి అంటే దేవుడి చిత్తంలోనే ఉంటాయి. నా మాట మీరు వింటున్నారా? ఇప్పుడు దేవుడు అమాలేకుల దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లల నదులకు, ముసలి వాళ్ళ నదులకు, ముతకాల నదులకు అందరు నరికేసాయి. దీనికి మంచి మాట చెడ్డ మాటనా?
దేవుడు ప్రజలకు. అదే డైలాగ్ వీళ్ళు దేవుడు ప్రజలకు కూడా కొట్టిండు ఆయన. మోషే పైకి వెళ్ళి దిగొచ్చేలోగా గేమ్స్ ఆడారు మంచిగా, అర్ధనగ్న దృశ్యాలతో మంచిగా గేమ్స్ ఆడినప్పుడు దేవుడు ఏం చేశాడు, నా పక్షం నిలబడి అడుగు మోషే అన్నప్పుడు లేవీలు వచ్చారు, నరకురా వేడాలని నరికేసారు. చేశారు. తన సొంత వారిని నరకమని చెప్పాడు, సొంత వారిని వేసేయమని చెప్పాడు. మంచి మాట చెడ్డ మాటనా? మంచి చెడు దేని బట్టి చూద్దాము అయ్యా? ఎవరు చెట్టుని బట్టి ఏం చెప్పింది? గాడ్ బ్లెస్ యూ. అక్కడికే మనం పోయేది. అమ్మ దేవుడికి స్తోత్రం. మంచి చెడులు మనం తెలుసుకోగలిగేది ఫలాన్ని బట్టి కాదు, చెట్టుని బట్టి. ఆ ఫలము నాకు మంచినే కలగజేయని దేవుని ప్రవక్త మాట కొన్ని వందల చోట్ల చెప్పాడు తెలుసా. ఇఫ్ ఇట్ ఎయింట్ మేక్ యూ సిక్ అంటే ఇది నిన్ను గనక వైద్యాన్ని గురించి మాట్లాడతాను అంటాడు. ఏమని? ఇది కనుక నిన్ను మరింత అనారోగ్య కారణంగా ఇది లేకపోతే నీకు ఆరోగ్యం రాదు. కరెక్టేనా? ఇఫ్ ఇట్ డజంట్ మేక్ యూ సిక్ ఇట్ డోంట్ వర్క్. పని చేయదు. ఫలాన్ని బట్టి కాదు. మంచి చెడులు ఎక్కడ ఉంటాయంటే వృక్షం దగ్గర ఉంటాయి. ఆ వృక్షంలో ఉత్పత్తి అంతయు మంచిదే. కరెక్టేనా? కానీ మంచి చెడుల దాంట్లో ఏమవుతుందంటే డిసీవింగ్ ఉంటుంది. మంచి ఉత్పత్తి అవుతుంది, చెడును దాచుట కొరకే మంచి కనబడతా ఉంటుంది. చెడులు చేస్తూ ఉంటుంది. అక్కడక్కడ మంచిని, భక్తిని, ప్రేమను, ప్రార్థనలు కనపరిచి చెడును కప్పేస్తూ ఉంటుంది. మీరు వింటున్నారా? ఇలాగు కప్పుటలోనే దేవుడు సర్పసంతానమును, ఉన్నత దేవులను గుర్తుపట్టుటకు గల ఒక గొప్ప సూచనను వదిలేశాడు. ఏంటి ఆ సూచన అంటే, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలాగూ పలుకుదురు. మంచి మాటలు అంటే మంచి వృక్షము పలికే మాటలను మీరు పలకలేరు. ఎస్ ఆర్ నో? ఈ రోజున మంచి గమనించారా? అన్ని బాగున్నప్పుడు అందరూ మంచివారే. సమస్యలు, ఒత్తిడులు, ఇబ్బందులు రాగానే అప్పుడు నీలో నుండి ఉత్పత్తి అవుతున్న నీ మాటలు ఉన్నాయి చూసారా, అక్కడ నువ్వు ఏ వృక్ష సంబంధివో బయటపడిపోతున్నావు. జాగ్రత్తగా గమనించాలా. సర్ప సంతానము తన నాలుకను ఎంత మాత్రము సాధు చేయలేదు, దానికి రాదు, సాధ్యపడదు. నటిస్తుందేమో. ఇక్కడ గొర్రెపిల్ల లాంటి చర్మం వేసుకుని తోడేళ్ళు వచ్చి ఎంతకాలం అని చెప్పి గొర్రె లాంటి శబ్దంతో నటిస్తుంది. అది కొంతకాలం వరకు నటించి ఎప్పటికైనా సరే తన ఒరిజినల్ వాయిస్ని బయటకు తీసుకురావాల్సిందే. ఎప్పటికైనా తన స్వరం బయటకు రాక తప్పదు. అట్లాగే గుర్తుపెట్టుకోండి, ఉన్నత దేవుల్ని గుర్తుపట్టడానికి అత్యంత సులువైనటువంటి హింట్స్లో ఇదొకటి. ఏంటంటే, వారు తమ నాలుకను సాధు చేయలేరు. వారు సాధు చేయలేక ఎప్పుడో ఒకప్పుడు డమాలు అంటారు, తర్వాత దాన్ని కప్పుకోవడానికి మళ్ళీ మంచి చేత మెల్ల కప్పుతూ ఉంటారు. వారు మంచిని ఉత్పత్తి చేయడం వారికి సాధ్యం కాదు. మంచి మాటలు వారికి సాధ్యం కావు. వారి నోట వాక్య విరుద్ధమైన మాటలు, ఆత్మ దూషణ మాటలు, అక్కడ దేవుడి యొక్క వృద్ధిని పడగొట్టే మాటలు తప్ప ఎంత మాత్రం నాలుకను సాధు చేయలేకపోవడం అనేటువంటిది సర్ప సంతానం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సూచన. మీరు వింటున్నారా? బహుకాలముగా మంచి మాటలు మాట్లాడుతూ వెళ్ళినా కూడా వెన్ యూ స్క్వీజ్ అన్ ఆరెంజ్ యూ గెట్ అన్ ఆరెంజ్ జ్యూస్ అని ప్రవక్త చెప్పినట్టుగా ఒక ఒత్తిడి గల సమయాల్లో వారు ఏమై ఉన్నారో ఒత్తిడి బయటపడిపోతుంది. వింటున్నారా? అప్పటిదాకా అమ్మ, నాన్న, అక్క, చెల్లి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఒక్కసారి ఆస్తిపాస్తుల వ్యవహారం దగ్గర రండి, ఖతం, డన్. వద్దు నాకు కూతురు, వద్దు నాకు కొడుకు, ఇంట్లోంచి గెంటేసేర్రి. అది నా రియాలిటీ. నా మాట వింటున్నారా? మీకు గుర్తుపెట్టుకోండి, వాక్య విరుద్ధమైన మాటలను ఎప్పుడైతే ఉత్పన్నము చేయబడుతున్న స్థలం ఉందో అక్కడ అర్థమైపోతుంది నువ్వు ఏ వృక్ష సంబంధివని. జాగ్రత్తగా గమనించాలయ్యా. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నప్పుడు అసలు ఉన్నత దేవుని ఈరోజు ఎలా గుర్తుపట్టగలగాలి? ఆ సర్ప సంతానం యొక్క దేహములు బలహీనపరచబడి తెలివిలో, జ్ఞానములో ఎక్కువైపోయిన వారి యొక్క క్రియలను ఎలా గుర్తుపట్టగలగాలన్నప్పుడు ప్రవక్త అంటాడు, ఒకసారి గనక మీరు అక్కడ ఉన్న దావీదును జ్ఞాపకం చేసుకుంటే గనక అక్కడ ప్రగల్భాలు పలుకుతున్నటువంటి గొలియాతును చూసి, సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇంత మాటలు మాట్లాడతాడా అంటాడు. కరెక్టేనా? మంచిగా గమనించాలా. సున్నతి లేనివాడు ఇన్ని మాటలు మాట్లాడతాడా? సున్నతి పరిశుద్ధాత్మక సాదృశ్యం. ఎస్ ఆర్ నో? మంచిగా గమనించాలి. ఇప్పుడు మీరు చదివిన లేఖనం అదే. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు ఒక గుంపు,
వృక్షం మంచిది కాకపోతే ఫలం మంచిది కాదు, వృక్షం మంచిదైతే ఫలం మంచిది అవుతుంది. సర్ప సంతానమా, మీరు సరైనటువంటి మాటలు పలకలేకపోయినారు. అంటే సర్ప సంతానం ఎల్లవేళలా కూడా ప్రగల్భాలు పలుకుటలో కానీ నాలుకను నియంత్రించడంలో కానీ దానికి సాధ్యపడని కార్యం అన్నాడు ఆయన. అందుకే ఉన్నత దేవుడిగా నిలబడిన గొలియాతు విర్రవీగి మాటలు మాట్లాడతాడు. వాడు అక్కడ నిలబడి, కరెక్టేనా? ప్రవక్త గారు దాన్ని డ్రామాటిక్గా చూపుతూ అంటాడు, లేడా మీలో ఎవడు పురుషుడు, మీలో యుద్ధంలోకి వచ్చేవాడు ఎవడు కనబడతలేడా అని అత్యంత ఘోరముగా జీవము గల దేవుని యొక్క సమాజ సంఘమును నిజంగానే తృణీకరించిన రీతిలో మాట్లాడుతూ ఉంటే ఆ మాటలలో ఎవ్వడు ఆ మాటలకు తిరిగి రెస్పాండ్ అయినవాడు ఎవడు లేడు. కానీ ఒక్కడున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డవాడు. అతడు అంటాడు, సున్నతి లేనుడు ఆ మాట అంటాడా? సేమ్ అదే కంటిన్యూస్ కండిషన్. కానీ యేసుప్రభు వారు వేరే రీతిగా మాట్లాడారు. ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడేవాడు క్షమించబడ్డు, వృక్షం మంచిదైతే ఫలం మంచిది అవుతుంది. కానీ మీరు పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడారు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారి మంచి మాట ఎట్లా పలుకుతారా అన్నాడు. మీరు వింటున్నారా? ఇప్పుడు రండి ప్రవక్త యొక్క కొటేషన్లోనికి. అయ్యా గమనిస్తున్నారా? ది ఎఫెసియన్ చర్చేజ్లో నౌ వై డిడ్ దిస్ హ్యావ్ టు బి సో, పెరగలేదు, టైప్ చేస్తే వస్తుంది చూడండి. నౌ వై డిడ్ దిస్ హ్యావ్ టు బి సో. దొరికిందా? చదవండి. నౌ వై డిడ్ దిస్ హ్యావ్ టు బి సో, ఎందుకని ఇది ఇలాగ జరగాలి? అసలు ఎందుకని? సర్పము యొక్క బీజము, సర్పం యొక్క సంతానము ఈ మార్గం గుండానే ఎందుకు రావాలి? మనుషుడు దేవుడి కోసమే తయారు చేయబడ్డవాడు కదా. అసలు మనుషుడు దేవుడి యొక్క నిజమైన దేవాలయముగా చేయబడ్డాడు కదా. అసలు దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలము మనుషుడే కదా. ఏదో కాదు, పరిశుద్ధాత్మయే కదా. అదే మనుషుని యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవాలయము, అదే ఆలయము. ఇక్కడ కనుక మీరు అపోస్తుల కార్యాలయము 7వ అధ్యాయం 46-51 చూస్తే ఇదే ఉంటుంది. ఎవరైతే దేవుని ఎదుట నిజముగానే ఆ ఫేవర్ని దేవుని ఎదురు నుంచి ఆ యొక్క సన్నిధానం యొక్క ఆ ప్రసన్నతను పొందుకుని ఉన్నారో, ఆ యాకోబు యొక్క దేవుడికి ఏదో ఒక గుడారము కడదామని వారు ప్రయత్నించి ఉండగా, సొలొమోను మాత్రము దేవుడి కోసం ఒక మంచి నిర్మాణాన్ని కట్టాడు, ఆలయాన్ని. కానీ ఆ సర్వోన్నతుడు హస్తకృతములు కాని ఆలయాల్లో నివసిస్తూ ఉంటాడు కదా. ప్రవక్త చెప్పినట్లుగా ఇక్కడ దేవుడి యొక్క సింహాసనము ఆకాశము, ఈ భూమి ఆయన పాదపీఠము. మీరు నా కోసం ఎలాంటి మందిరాన్ని కడతారు అని దేవుడు చెప్పుచున్నాడు. అసలు నా విశ్రాంతి స్థలం ఏది అని దేవుడు అంటున్నాడు. నా చేతితో చేయబడిన పనులు కాదా ఇవన్నీ, వాటిలో నా యొక్క నివాసాలు అంటారేంటి? మీరు బలపరచబడినటువంటి మందమైనటువంటి మెడ కలిగిన వారలారా, సున్నతి లేనటువంటి వారలారా, హృదయమునందు చెవులందు సున్నతి లేని వారలారా, మీరు ఎల్లవేళలా, మంచిగా గమనించాలా, ఎల్లవేళలా మీరు పరిశుద్ధాత్మను ఎదురువాడతారా? మీ తండ్రులు చేసినట్టుగానే. అదేంది గుర్తుపెట్టుకోండి, మంచిగా గమనించాలా. వీళ్ళ తండ్రి అని చెప్పుచున్నటువంటి వారందరూ ఎవరు? ఇజ్రాయేలులో దేవునికి విరోధంగా తిరిగిబడి చేసినవారు. వీరందరూ ఎవరు? ఉన్నత దేవుల యొక్క సర్ప సంతానం యొక్క గుణలక్షణాలు కలిగి ఉన్నవారు. వీరు ఎల్లవేళలా పరిశుద్ధాత్మకు విరోధముగా వారు ఎదురు తిరుగుటయు, వారు మాటలాడుటయు సర్ప సంతానం యొక్క అత్యంత గొప్ప సూచన చెప్పేస్తున్నాడు ఆయన. మీకు చూడండి అపోస్తుల కార్యము
7వ అధ్యాయము 51వ వచనం దాని గురించి మాట్లాడుతాడు ప్రవక్త గారు. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుడి వాక్యమునకు లోపరచనులని వారలారా, మీ పితరుల వలె మీరు మీ పితరుల్లాగేరా నాన్న. వాళ్ళు పరిశుద్ధాత్మను ఆయా కాలాల్లో ఎదురాడుతూ వచ్చారు, మీరు ఎదురాడుతున్నారే అంటాడు. మీకు ఎక్కడన్నా అక్కడ బాప్తి మనకు సున్నతం కనబడదా? తెలుగులో కనబడదా? అదే వచ్చాడు ఇంగ్లీష్లో చూడండి ఒకసారి. ఏ స్టిఫ్ నెక్డ్ అంటే ఇక్కడ ముష్కరులారా అని పిలిచినాడు, కానీ అక్కడ అంటాడు, అయ్యో బలమైనటువంటి మందమైన మెడ కలిగిన వారలారా, గర్వపూరితమైన వ్యక్తులారా. ఆహా, ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేసరికి మాత్రము అసలైనటువంటి ఉద్దేశాన్ని బయటపెడతాడు. మీకు తెలుగు బైబిల్లో సున్నతైన సందర్భం కనబడదు ఆ వచనంలో ప్రత్యేకంగా. కరెక్టేనా? ప్రవక్త గారు దాన్ని మాట్లాడుతూ అంటాడు, ఎల్లవేళ అన్ని కాలాలలో వారి పితరుల యొద్ద నుంచి, ఆదాముల యొద్ద నుంచి నేటి వరకు కూడా ఆ ఉన్నత దేవుని యొక్క సర్పసంతానం యొక్క అత్యంత గొప్ప సూచన ఇది ఒకటే. వారు పరిశుద్ధాత్మ కార్యములకు ఎదురు మాట్లాడుతూ తమ మాటలను దాని కొరకు వినియోగిస్తూనే ఉంటారు. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ సైన్. యేసు ప్రభు వారి కాలంలోనూ ఇప్పటికి కూడా జరుగుతుంది అదే కార్యం. ఈరోజు ఉన్నత దేవుని గుర్తుపట్టడం ఎట్టగయ్యా అంటే వెరీ సింపుల్. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడుతున్న ఒక వ్యక్తిని గురించి చూడనా, ఏ స్టిఫ్ నెక్డ్ and are uncircumcised in heart and in the ear, మీరు ఎల్లవేళ పరిశుద్ధాత్మ విరుద్ధంగా ఉంటారా? మీరు మీ తండ్రులు పితరులు చేసినట్టుగానే మీరు అలాగే చేస్తా ఉన్నారు. పితరులు ఏది చేశారో అంతకు మునుపున్నటువంటి గుళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో యేసుప్రభు కాలంలో అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. అందుకే యేసుప్రభు మాట్లాడుతూ అక్కడున్న ప్రజలను చూసి సర్ప సంతానం నువ్వే అని తీర్పు తీర్చడానికి ముందు ఆయన మెల్లగా స్టార్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఏ తప్పు చేయొద్దు, పరిశుద్ధాత్మ విరుద్ధంగా ఏం మాట్లాడొద్దు, అన్నిటికీ క్షమాపణ ఉన్నది, దీనికి లేదు అని చెప్తూ వెంటనే ఒక ఉపమానంకి వచ్చి, చెట్టు మంచిదైతే ఫలం మంచిదని ఎంచు, చెట్టు మంచిది కాదా ఫలం మంచిది కాదని ఎంచు. చెట్టు దగ్గరే మంచి చెడును చూడగలిగేటువంటి నీ కొలమానం చెట్టు దగ్గర పెట్టు. అక్కడ పెట్టకుండా ఫలాల దగ్గర పెట్టావనుకో నువ్వు ఎగిరిపోతావు. ప్రవక్త లాంటి వాడు కూడా ప్రేమగా మాట్లాడము, ప్రేమగా పనులు చేయడమే దైవికమైన ప్రేమ అని నమ్మిన సంవత్సరాలు ఉన్నాయి. కానీ అది కాదు, ప్రేమగా మాట్లాడడం కాదు, సరిచేయడమే నిజమైన ప్రేమ అని వృక్షం దగ్గరకు వచ్చి మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఆ వృక్షాల గురించి మంచి చెడు ఎక్కడ చూడాలా? ఫలాల దగ్గర చూడకుండా వృక్షం దగ్గరే మంచి చెడుని చూడడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తీర్పు తీర్చి, ఎస్ యు ఆర్ ది సన్స్ ఆఫ్ ద వైపర్స్ అంటాడు ఆయన. మీరు సర్ప సంతానమే ఖచ్చితంగా. ఎందుకు? వాడు అప్పుడు పరిశుద్ధాత్మను విరుద్ధంగా మాట్లాడాడు, మీ పితరులు అట్లాగా మాట్లాడారు, ఇప్పుడు అట్లే మాట్లాడారు, ఈ కాలం అట్లాగా మాట్లాడుతారు. పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడడం అంటే ఏంటి? మనం ఇప్పటికీ దాన్ని 2-3 వర్తమానాలు చూసాం కదా. వాట్ ఈస్ స్పీకింగ్ అగేన్స్ట్ హోలీ గోస్ట్? పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడడం అంటే ఏంటిది? క్షమించబడడానికి వీల్లేని పాపంగా చెప్పబడిన పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేయడం అంటే ఏంటిది అసలు? ఈ వర్తమానము ఓకే. ఇంకా చెప్పాలి. క్షమించబడిన పాపాలు అది కూడా ఒకటి. నేను అడిగేది పరిశుద్ధాత్మకు విరోధంగా పాపం చేయడం అంటే ఏంటిది? వాట్ ఈజ్ సిన్ అగెయిన్స్ట్ ది హోలీ గోస్ట్? వ్యక్తికి విరోధంగా జరిగిన పర్లేదు, కానీ పరిశుద్ధాత్మ విరోధంగా జరిగితే మాత్రము క్షమాపణ లేవు, చంపేయడాలి డైరెక్ట్గా కనకనలాడు అగ్ని కోసం ఎదురు చూడమే. ఆ తప్పుకు ఇక క్షమాపణ ఉండదు అంటాడు ఆయన హెబ్రీ పత్రికలో. ఏంటి అసలు పరిశుద్ధాత్మకు విరోధంగా తప్పిదం అంటే ఏంటిది? బోధకు వ్యతిరేకంగా మాట్లాడడం ఓకే ఫైన్. ఇంకొంచెం స్పెసిఫైడ్గా ఎప్పుడైనా ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్న ఎక్కడి నుంచి ఉత్పన్నమైందో ఆ కాంటెక్స్ట్ని దృష్టిలో పెట్టుకుంటే సమాధానాలు దొరుకుతాయి. ఇప్పుడు ఎందుకు దేవుడు అక్కడున్న ప్రజలను బట్టి, ఎందుకని మీరు పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడుతున్న దేని బట్టి అన్నాడు? ఆయన స్వస్థత చేశాడు. చేసిన స్వస్థతను బట్టి, అరే వీడు బయల్జెబూల్ రా, దయ్యాలు పట్టినాడు,
దయ్యాన్ని వెలగొడుతుంది కాబట్టి అడిగి అధికారం వచ్చింది అని మాట్లాడినారు. ప్రవక్త గారు కూడా స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు మంచిగా గమనించాలి. అయ్యా మంచిగా గమనించాలి, స్వస్థతలు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇది మైండ్ రీడింగ్, ఇది ఏదో విచ్ అంటే తాంత్రిక శక్తి, ఇదో మంత్రశక్తి అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మాటలు విని అన్నాడు, ఇదే పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడుట అని చెప్పాడు. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడంటే ఒకటి వర్తమాన విరుద్ధంగా మాట్లాడుట, రెండు ఏ కార్యమైతే మంచిగా గమనించాలి, ఏ కార్యమైతే నేరుగా పరిశుద్ధాత్ముడే జరిగిస్తాడో అది ఏ చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా సరే అది పొరపాటున సరిచేసేదైనా, గద్దించేదైనా, శిక్షించేదైనా, ప్రేమించేదైనా, ప్రోత్సహించేదైనా పరిశుద్ధాత్ముని ద్వారానే నేరుగా జరిగేదానికి అడ్డుగా నిలబడు ప్రతి వ్యక్తికి క్షమాపణ. అది ఏ కార్యమైనా సరే. ప్రవక్త గారు ఒక చోటకి వెళ్ళి కూటములు పెడతా ఉంటే అక్కడ ఉండేటువంటి ఆ స్థానిక సంఘంలో అక్కడ ఆల్రెడీ ఒక పెద్ద ఒక ఇచ్చేసారట. ఏమని, మీరు కనుక అక్కడ కూటమిలోకి వెళ్తే కనుక మళ్ళీ మీకు ఈ సంఘంలో సభ్యత్వం లేదని చెప్పారట అక్కడ ఉండే స్థానిక సంఘంలో. దానిని ప్రవక్త గారి చివరి వినబడినప్పుడు ఆయన ఎలా చెప్పాడంటే, దాన్ని తీసుకొచ్చి ఆయన అంటాడు, వారు బ్రహ్మ అనే నాకు విరుద్ధంగా మాట్లాడలేదు, నేను వచ్చినది ఆయన నామంలో, నేను చేయించున్నది ఆయన చిత్త ప్రకారంగా, వారు పరిశుద్ధాత్మకే విరుద్ధంగా మాట్లాడి దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ ఫర్ దట్ సిన్ అంటాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా ఏ పని జరిగినా సరే స్వస్థత అనేది చాలా చిన్న కార్యం. మొదటి ఇడుపు కార్యము, రెండో ఇడుపు కార్యమైనను, మూడో ఇడుపు కార్యం, ఏ కార్యమైనా సరే. ఉదాహరణకి వీడో పని చేస్తా ఉన్నాడు, అది కనుక పరిశుద్ధాత్మ చేత జరిగించబడింది అయితే కనుక కాపరైన నేను దాన్ని కనుక ప్రశ్నించినా సరే నేనే దిబ్బైపోవాల్సిందే. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మ్యాన్, ఇట్ ఈస్ అబౌట్ ద హోలీ గోస్ట్. అవునా? పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు మాత్రము డన్, అది అవునంటే అవును, కాదంటే కాదనగలగాల. కానీ అట్లా అనలేకపోవడంలోనే పరిశుద్ధాత్మకు విరుద్ధంగా పాపం చేసి క్షమించబడకుండా నిలబడిపోయింది. ఇప్పుడు ఇట్లా ఎవడు చేయగలుగుతాడు? ఇట్లా చేయడం ఎవడు సమర్థుడు? ఇట్లా చేయడం నైపుణ్యం ఎవడికి వచ్చింది అంటే ఫలములై ఉన్నటువంటి, ఫలాలను మాత్రమే చూసేటువంటి, వృక్షాలతో సంబంధం లేకుండా ఉన్నటువంటి సర్పసంతానానికే. అంతేనా? సర్పసంతానం మాత్రమే ఆ పనిని బాగా చేయగలిగింది. తన నోరుని అది ఎన్నడూ కూడా నియంత్రించుకోలేదు. అది ఎప్పటికైనా నోరు గక్కేస్తుంది, మాటలోనే గుర్తుపట్టవచ్చు. అందుకే బైబిల్లో కొన్ని వందల చోట్ల, అది కీర్తనలు అవచ్చు, సామెతల గ్రంథం అవచ్చు, నీ నోటి మాటలోనే పాతాళమునకు జీవమునకు మార్గాలు దాచిపెట్టబడ్డాయి అంటాడు. యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ఏ పర్సన్. ఒక వ్యక్తిని నీ దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళు మాట్లాడే మాటలు కొంతసేపు వినగా నీకు అర్థమైపోతుంది ఈ అభిషేకం ఎక్కడిది నీకు తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన కార్యాలకు విరోధంగా ఏదైనా మాట్లాడుతుంటారా? రికగ్నైజ్ దెమ్. ఈ వర్తమాన బోధకు విరుద్ధంగా మాట్లాడుతున్నారా? రికగ్నైజ్ దెమ్. వారు దేహంలో ఉన్నతులుగా ఉండకపోవచ్చేమో కానీ కుయుక్తులు మాత్రం సర్పము దాని సంతానము దాని ఫలమై ఉన్నవారే. అందుకే దేవుడు ప్రవక్త అంటాడు, టుడే ఈజీలీ యూ కెన్ ఫైండ్ అవుట్. ఈ రోజున సున్నతి లేని ఫిలిస్తీయుడు ఇంతలా అరుస్తున్నాడా? వాడి అరుపుల వెంబడి గల కారణం సున్నతి లేకపోవడము. ఎసార్నో పరిశుద్ధాత్మ లేకపోవడము వారి అరుపులకు కారణం. దాన్ని బట్టి ప్రవక్త అంటాడు, మీరు మీ తండ్రుల వలె, ఉష్కరులారా కదా, మీరు మీ తండ్రుల వలె పరిశుద్ధాత్మ విరుద్ధంగా మీరు ఎంతకాలం మాట్లాడతారు? వారు అట్లాగే మాట్లాడినారు కదా. అన్సర్కమ్సైజ్డ్ ఇన్ ద హార్ట్, ఇన్ ద ఇయర్. కరెక్టేనా? ఈరోజు ఉన్నత దేవుని గుర్తుపడడానికి ఎన్ని హింట్లు వచ్చినాయ్యా? మొదటిది ఏంటిది అయ్యా? ఇంతకు ముందు మొదటి నుంచి ఉన్నత దేవుని ఎట్లా గుర్తుపడతారు? ప్రపోజిషన్, బార్గెన్. వారు బేరసారాలు ఆడుతూ మెల్లగా వస్తారు. కరెక్టేనా? బేరసారాలు ఆడుతూ మెల్లగా వస్తారు. వారు యేసు ప్రభు దగ్గరికి సాతానుగాడు ఎట్లా బేరసారాలు ఆడాడు, అవ్వ దగ్గరకు వచ్చి సాతానుగాడు సర్పంలో ఎట్లా బేరసారాలు ఆడాడు, సేమ్ డిట్టో బ్రహ్మం గారి దగ్గరికి వచ్చి ఎలాగాడాడు, నీ దగ్గరికి నా దగ్గరికి అలాగే వస్తాడు. మెల్లగా ఊరికే అట్లా మెల్లగానే. అది దాని ఉద్దేశం వేరు. జాగ్రత్త. రెండోది, నాలుకను సాధు చేయలేక పరిశుద్ధాత్మకు విరోధంగా తమ మాటలను పలుకుటలో దొరికిపోతారు. చాలా సులభంగా దొరికిపోతారు. వారు పరిశుద్ధాత్మకు, ఈ వర్తమానానికి విరుద్ధంగా మాట్లాడినారా? పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యానికి విరోధంగా ఏదైనా స్పందించారా?
ఇట్ ఈస్ ఈజీలీ ఐడెంటిఫైబుల్. ఈరోజు చాలా సులభంగా గుర్తుపట్టచ్చు. ఏం లేదు, వర్తమానం పక్కన పెట్టాలా. ఇప్పుడు మీలో ఏ ఒక్క వ్యక్తి ద్వారా కానీ, ఈ భూమి మీద ఏ కాపరి ద్వారా కానీ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్ల ఒక కార్యం జరిగినప్పుడు దానికి అడ్డుగా ఎన్నడూ నిలబడకూడదు. కరెక్టేనా? అందుకే ప్రవక్త కూడా అంటాడు, మొట్టమొదటిగా కాపరి ఏదైనా నీకు తప్పు చేసినట్టు నీకు అనిపిస్తే వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకొని ఏ వాక్య విరుద్ధంగా చేసినా ఆ వాక్యమును పట్టుకొని వ్యక్తిగతంగా వచ్చి కలవాలా, కానీ ఆలత్యాలతో పంచుకొని ఆ సోదరుడికి ఈ సోదరుడికి చెప్పుకొని ఆడిన ఫోన్లు మాట్లాడుకొని పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపం చేసి చాలామంది క్షమించబడిన పాపంలో పడుతున్న వాళ్ళ సంఖ్య ఈరోజున విశ్వాసులు ఎక్కువ. అందరూ అట్లే తయారయ్యారు. కానీ ఒకసారి అక్కడ ఒక చిన్న బ్రాకెట్ రాసి, వాట్ ఇఫ్ ఒకవేళ ఇదే పని కనుక పరిశుద్ధాత్మ వల్ల జరిగి ఉండుంటే కనుక నేను మాట్లాడిన నా మాటలు కనుక నిజంగా క్షమాపణ దొరికినా, నేను క్షమించబడితేనా, ఇంతకీ నేను ఏ ఫలాన్ని, ఏ వృక్ష ఫలాన్ని, ఆ రోజున పితరులు పరిశుద్ధాత్మకు ఎదురాడినట్టుగానే, ముష్కరణలు పిలవబడినట్టుగానే, హృదయమునందు చెవులందు సున్నతి చేయబడకుండా ఉన్నట్టుగానే ఈ రోజున కూడా అట్టగే సాగుతుందా? సేమ్ స్పిరిట్. ఈరోజు ఉన్నత దేహులు ఈజీ గుర్తుపట్టచ్చు. కయ్యూని యొక్క సర్పం యొక్క సంతానాన్ని చాలా సులభంగా గుర్తుపట్టచ్చు. వారు పరిశుద్ధ మనుషులకు విరుద్ధంగా మాట్లాడితే పర్వాలే. నా మాట వింటున్నారా? మనుషులకు విరుద్ధంగా మాట్లాడటం పొరపాట్లేదు, కానీ పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడకూడదు. అని అంటాడు, మనుష్య కుమారుడికి విరుద్ధంగా మాట్లాడిన మీరు క్షమించబడతారు, కానీ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడితే క్షమించబడరు. ఈ తప్పిదాలు కేవలము ఆయన యొక్క పిల్లలు కాకుండా సర్ప సంతానం మాత్రమే ఇది చేయగలుగుతుంది ఈజీగా. అందుకే నాలుక మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రవక్తలు చాలా చోట్ల చెప్తారు, కమ్ అండ్ సిట్ విత్ మీ, టాక్ టు మీ ఫ్యూ మినిట్స్, నువ్వు ఏ ఆత్మతో నింపబడ్డా నేను చెప్పేస్తాను అంటాడు ఆయన. మీరు వింటున్నారా? నాతో కొద్ది నిమిషాలు మాట్లాడు, నీవు ఏ ఆత్మతో చెప్పేస్తానంటాడు ఆయన. నిజంగానే పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యాల్లో తప్పులు ఎతుకుతున్నామా? పరిశుద్ధాత్మలోనే ఆయన చేసిన కార్యంలో లొసుగులు బొసుగులు ఎతికి రీజనింగ్ ట్రై చేస్తామా? ఇప్పుడు ఇట్టాగే ప్రవక్త గారు వచ్చి నేను ఉడత కలగమంటే కలిగింది, ప్రశ్నలు లేవు, అనుమానాలు లేవు, ఆశ్చర్యాలు లేవు, దేవుడు చేసిన కార్యమైన గుర్తెరిగి సంతోషం ఆమేన్ అంత. అట్టా యేసు ప్రభు గారు కూడా అందరి ఎదుట స్వస్థత చేస్తుంటే ఈయన యోసేపు కుమారుడు కాదా? మంచిగా గమనించాడు. అయ్యా, ఇట్లా ప్రశ్నించడంలోనే అవిశ్వాసములు మరియు దాన్ని ఏమంటారు, మమ్లింగ్, తెలుగులో సనుగుట అంటాడు దాన్ని. ఇట్లా ప్రశ్నించే సనుగుడేనా? ఏది? ఈయన యోసేపు కుమారుడు కాదా? ఈయన మరియ కుమారుడు కాదా? ఈయన మనతో బాల్యదశను చూసిన వాడు కాదా? ఈయన ఇంత పాండిత్యం ఎక్కడిది? ఇట్లా అడుగుటలో కూడా ఆయన అంటాడు సనుగుడే ఉందన్నాడు ఆయన. ఇట్లా మాట్లాడినా కూడా ఈజీగా నాలుక వాడబడుతున్న విధానాన్ని బట్టే ఈజీ గుర్తుపట్టచ్చు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా సరే ఈజీగా గుర్తుపట్టచ్చు. తన నాలుకను వాడి తన పురుషుడి పైన ఆధిపత్యాన్ని చెలాయించే స్త్రీని చూడగానే మీకు ఇక వేరే టెస్ట్లు అక్కర్లే, వేరే యూరిన్ టెస్టులు, బ్లడ్ టెస్టులు అవసరం లేదు. ఈ టెస్ట్ సరిపోద్ది. ఏమని? దిస్ ఈజ్ యజబేలు పాజిటివ్. అంతేనా? ఇది యజబేల్ పాజిటివ్. అది కూడా ఎంత వచ్చింది? 4th గ్రేడ్. ఇది డైరెక్ట్ సర్జరీ నీడెడ్. ఇంకేం టెస్ట్ దానికి ఇక అవసరం లేదు. అవునా? పురుషుడిని కూడా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మా ఇంట్లో ఆడవాళ్ళు అడుగొసి వస్తా, ఫిక్స్. ఏది? ఇది ఆహాబు పాజిటివ్, నో మోర్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అక్కర్లేదు, ఇక దానికి టెస్ట్ జాలీగా సింపుల్. ఎవరైనా ఒక పురుషుకు సమాధానం చెప్తే, అయ్యా నేను నా కుటుంబీకులతో నేను ఒకసారి సంప్రదింపులు జరిగాక దేవుడి దగ్గర మేమందరం ప్రార్థనలు పెట్టి ప్రభు చిత్తాన్ని కనిపెడతాము, ఇది నిజమైన సమాధానం. ఇది రావాల్సి ఉత్పత్తవలసిన సమాధానం. ఇది ఈ ఇంట్లో మా చెల్లెని అడుగుతా, మా అక్కని అడుగుతా, మా మామని అడుగుతా, లేకపోతే మా బామ్మని అడుగుతా, ఇవన్నీ లేవిడ. అడగాల్సింది ఎవరిని? సర్వోన్నతుడిని. సర్వోన్నతుడు కుటుంబానికి యజమానుడిగా పనిచేయాలా, ఆ తర్వాత పురుషుడు, తర్వాత స్త్రీ ఉండాలా. ఎస్ ఆర్ నో? ఈజీగా మాట్లాడబడుతున్న మాటలను బట్టి గుర్తుపట్టచ్చా? ఈరోజు అంత సులభమయ్యా, చాలా అంటే చాలా సులభం. ఈ రోజున మాటలను బట్టి గుర్తుపట్టచ్చు. అందుకే పౌలు గారు ఏమంటారంటే, అయ్యో కనీసం మీరు బూతులు ఉచ్చరించడానికి కూడా మీకు అధికారం లేదు. మీరు వింటున్నారా? ఉదాహరణకి వాడు పీటర్ పనుడు ఒక బలమైన బూతు వాడిండు, ఒకటి ఘోరమైన బూతు వాడిండు. వీడు వచ్చి చెప్తాడు ఒకడు, అన్న వాడు వచ్చి
డాష్ 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 అన్నాడు అంటున్నాడు. నేను డాష్ అన్నా, వాడు పూరి పూరి చేస్తాడు అంతా. వాడు అంతా మొత్తం ఉన్నవాడు తిట్టిని చెప్తాడు. ఏం జరిగింది? వాడు కోపంలో తెచ్చిండు, ఆత్మ లేదు. వీడు ఉచ్చరించిండు, వీడికి ఆత్మ లేదు. మీరు వింటున్నారా? అసలు ఉచ్చరించుటకైనా మనకు తగదు అంటాడు ఆయన. కరెక్టేనా? అంటే ఆ మాటలలో, ఆ ఆలోచనలో పరిశుద్ధాత్మకు విరోధమైనటువంటి మాటలు ఉచ్చరించుటలోనైనను సరే ఈజీగా ఒక వ్యక్తి ఏ వృక్ష సంబంధం గుర్తుపట్టచ్చు. మన తప్పిదం ఏంటంటే, మన పొరపాటు ఏంటంటే, వ్యక్తులలో ఉత్పత్తి అయ్యే 90% మంచిని చూసి మోసపోతున్నాం. 99% మంచి ఉంటుంది. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములో నుంచి ఉత్పత్తి అయ్యే ఫలాలు 99% మంచివే. ఒక్కటి ఉంటుంది అయ్యే పాయిజన్ది. ఆ ఒక్క పాయిజన్ దొరకబట్టినప్పుడే చెట్టును గుర్తుపట్టేసేయాలి. డన్. దానికి అంతే. ఇప్పుడు మంచోడే కానీ కాని దగ్గర ఉంది డేంజర్ అంతా. కాని దగ్గర ఉంది అసలు సమస్య అంతా. ఈజీగా అత్యంత సులువుగా గుర్తుపట్టగలిగే మార్గం అదొకటి. అని అంటాడు, వారు ఎంత ప్రయత్నం చేసినా సున్నతి లేనివాడు ఎలాగో అరిస్తూ మాట్లాడినాడో ఇజ్రాయేలీలను ఇజ్రాయేల్ దేవుని అవమానపరుచున్నట్లుగా, అలాగే అదే ఆత్మ సంబంధమైన సున్నతి లేని వారు పరిశుద్ధాత్మకు విరోధముగాను తమ మాటలను, తమ నాలుకలను వాడుతారు. ఇది గుర్తుపట్టగలిగే సూచన. మీరు వింటున్నారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. మంచిగా గమనించండి. దావీదులు అంటాడు, ఎంత ఘోరముగా సౌలును చంపే అవకాశాలు లభించినా, అతన్ని శపించి తిట్టే అధికారం లభించినా కూడా ఎన్నడూ తిట్టలేదు, ఎన్నడూ చంపలేదు. ఎందుకు తెలుసా? ఆయన వృక్షాన్ని చూస్తూ ఉన్నాడు. కరెక్టేనా? ఇతడి అభిషేకం మాత్రం జీవవృక్షం నుంచి వచ్చింది. ఎసారో అభిషక్తుడైన వాళ్ళు చంపుటకు నీకు ఎక్కడిదిరా ధైర్యం అని చంపిన వాళ్ళు కూడా చంపేశాడు ఆయన. అక్కడ ఉత్పత్తి అయిన ఫలాన్ని చూస్తలేడు, ఎక్కడి నుండి వచ్చిండో ఆ వృక్షాన్ని చూస్తూ ఉన్నాడు. ఎసారో వృక్షాన్ని చూసావా? డన్. నువ్వు నిజంగానే ఆ మంచి చెడ్డలు తెలివి వృక్షం నుంచి వచ్చావో ఖచ్చితంగా నీలో మంచి ఉంటుంది. అయ్యో మామూలు మంచి కాదు. నిజం చెప్పాలంటే జీవవృక్షం నుంచి వచ్చిన వానికంటే ఎక్కువ మంచి కనబడుతుంది నీలో. ఆ వ్యక్తిలో జీవవృక్షం నుంచి వచ్చిన వానికంటే ఎక్కువ మంచి కనబడుద్ది. కానీ ఎక్కడో చోట తేలాల్సిన చోట తేలుతూ ఉంటుంది. అది అండర్ ద ప్రెషర్ ఆరెంజ్ జ్యూస్ కమ్స్ అవుట్. కరెక్టేనా? కానీ నిజంగా దేవుని యొక్క జీవవృక్షం నుంచి వచ్చేవారు మాత్రము వారు దేవుడికి విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేరు. చచ్చిపో, చెప్పించి చచ్చిపో అంటుంటే నీకు అర్థం కాలేమని. ఈ భార్య వృక్షంలోంచి వచ్చింది, యోబు గారు వృక్షంలోంచి వచ్చిండు. ఈయన ఆ వృక్షంలోంచి ఆయన రాలే. సరేనో ఈమె చెప్పినట్టు ఈయన చెప్పించాడు. ఈయనకున్న అజ్ఞానాన్ని బట్టి మాట్లాడాడే కానీ పరిశుద్ధాత్మ విరుద్ధంగా మాట్లాడు. అజ్ఞాన సంభాషణకి పరిశుద్ధాత్మకు విరోధమైన సంభాషణ వ్యత్యాసాలు ఉండాలా. ఎసారనో నువ్వు చెప్పించంటే నో, నేను దేవుని దగ్గరికి వెళ్ళి మేలేంది కీడులు కూడా పొందుకుంటా. ఒకటి మేరొకటే పొందుకోవాలా, కీడు కూడా పొందవలసిందేగా అంటాడు. కరెక్టేనా? ఎసారనో దేవుడి యొద్ద నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదమైనను శిక్షణను రెండూ మంచివే. ఎందుకు మంచిదని చెప్తున్నాం మనము? వృక్షం మంచిది కాబట్టి. ఆయన ఇచ్చే శిక్షణ కూడా ఏదో మేలుదా ఉంటుంది తెలుసు కాబట్టి. కానీ ఈ వృక్షాన్ని చూసుట ఫెయిల్ అయ్యారు అందరూ. వృక్షాన్ని చూసి ఫెయిల్ అయిపోయారు, ఫలాల వెంబడి పడ్డారు. నేటి క్రైస్తవులు అంతే. ఎక్కువ ప్రార్థన చేస్తాడా? ఓకే. ఎక్కువ మంది సాయం చేస్తారా? ఓకే. ఎక్కువ మందికి తోడుగా ఉంటారా? ఓకే. మీరు ఫలాలను చూస్తున్నారా? డోంట్ సీ ద ఫ్రూట్స్. అది మిమ్మల్ని మోసపరిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృక్షాన్ని ఒకసారి గుర్తుపట్టే ప్రయత్నం చేయండి. ఆ వృక్షంలో జీవాన్ని చూడండి. ఆ వృక్షం నిజంగా వధు వృక్షంగానే ఉందా? అది మంచి ఆకులతో ఉందా? అది మంచి బెరడుతో ఉందా? మంచి జీవములు కలిగి ఉందా? మంచి ఫలాలతో ఉత్పత్తి అవుతే అవకాశం దానికి ఉందా? వృక్షాన్ని చూడాలి కానీ ఫలాలు మాత్రం చూసి ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోయాడు. మీరు వింటున్నారా? అందుకే దేవుడు సర్ప సంతానమా మీరు చెడ్డవారై ఉండి మంచి మాట ఎట్లా పలుకుతారు? ఎట్లా పలుకుతారు? మీకు సాధ్యం కాదు అది. యూ కెనాట్ ప్రొడ్యూస్ దట్. ఎందుకంటే ఆ ఫలం మీలోంచి ఉత్పత్తి అవ్వాలంటే మీరు ఆ వృక్షం కాదుగా. మంచి మాటలు పలికే వృక్షంలోంచి మంచి మాటలు వస్తాయి, చెడ్డ మాటలు పలికే దాంట్లో చెడ్డ మాటలు వస్తాయి. అట్లని చెప్పి ఇప్పుడు అక్కడ ఎవరైతే సర్పసంతానం అని పిలిచాడో వాళ్ళ జీవితాంతం చెడ్డ పనులు చేశారా? జీవితాంతం చెడ్డ మాటలే మాట్లాడారా? లేవే. వారు మాట్లాడిన చెడ్డ మాట ఏంటి చెప్పండి? అక్కడ వాళ్ళు సర్పసంతానం అని పిలవబడ్డానికి, వారు చెడ్డ మాటలు పలికారని చెప్పబడ్డానికి వారు మాట్లాడిన చెడ్డ మాట ఏంటిది? బూతులు మాట్లాడారా?
ఏం మాట్లాడారు? చదవండియా. పరిశుద్ధాత్మ వల్ల జరిగిన కార్యమును పట్టుకొని వారు ఏమన్నారు? దాని ఘనతను దేవుడికి ఇవ్వకుండా దయ్యానికి అప్పచెప్పినారు. కరెక్టేనా? యేసు ప్రభు వారికి అనేకమైన చోట్ల ఆ ఘనత దేవుడికి ఇవ్వకుండా ఏంది యోసేపు కుమారుడు గాను మరియ కుమారుడు గాను మరొక దిక్కు ఆ ఘనతలు అప్పచెప్పబడటంలోనే దేవుడికి చెందవలసిన మహిమ చెందకుండా మరో దిక్కు వెళ్తారు. ప్రతి చోట దేవుడికి క్షమించలే. మీరు నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటా. అయ్యా, ఈ రోజున ఉన్నత దేవుని గుర్తుపట్టగలడం చాలా సులువు. మాట్లాడనివ్వండి, 4 మాటలు చెప్పనివ్వండి, 4 అంశాలపైన ఉద్దేశాలు బయటపడినివ్వండి. వాళ్ళు మీతో మాట్లాడుతున్నప్పుడు వారి మాటల వెనుక ఉద్దేశాలు కనుక్కునే ప్రయత్నం చేయండి. అత్యంత సులువుగా చెప్పొచ్చు. వారి ఫలాలు మీ కంటికి దృష్టికి మంచి కనబడొచ్చేమో కానీ ఈ ఒక్క నోటి ఫలము చేత మాత్రమే వారు ఏ వృక్షం నుంచి బయటకు వచ్చినా అర్థమైపోతుంది. వారు ఉన్నత దేవుని యొక్క సంతానమై ఉన్నారని తెలిసిపోతుంది. నా మాట వింటున్నారా? ఎన్నటికీ కూడా మంచి చెట్టు మంచి ఫలాలనే ఇస్తుంది. అది నీ నోటికి రుచిగా ఉండని ఉండకపోని. చెడ్డ చెట్టు ఎప్పుడు మంచి ఫలాలు ఇవ్వలేదు. దానివల్ల కాదు, అది ఈజీగా గుర్తుపట్టగలిగే విషయం. అయ్యా, ఐడెంటిఫైయింగ్ ద జాయింట్స్ ఈ రోజున కేవలం పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు మాటలను బట్టి చెప్పొచ్చు. సార్ తర్వాత ఇంకొంచెం ముందుకు చదవండి అని అంటాడు. అపోస్తలుల 7వ అధ్యాయం 51వ వచనం, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా, మీ పితరుల వారి మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. కరెక్టేనా? ఇంగ్లీష్లో మాత్రం అలా లేదు. అక్కడ అంటాడు ఏమని? ఏ స్టిఫ్ నెక్డ్ వన్ and uncircumcised in heart and ears. హృదయమునందు చెవులందు పరిశుద్ధాత్మను అంటే సున్నతి పొందలేనటువంటి వ్యక్తులారా, మీరు ఎల్లవేళలా పరిశుద్ధాత్మకు విరోధముగా పోరాడుతూనే ఉంటారా? మీ తండ్రులు చేసినట్టుగానే. అశ్యముడైన వర్తమానం కూడా ప్రవక్త ఇది అంటే చూడండి, 65-0711 209వ పేరాలో, when he walked up that morning the Bible said his face looked like an angel. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఆ రోజు ఉదయం ఆయన నడుస్తుంటే ఒక దేవదూతలా కనబడుతున్నాడని. అండ్ he said, men and brethren, let me speak to you. సహోదరి సహోదరులారా, మీతో నన్ను మాట్లాడివ్వండి అంటున్నాడు ఆయన. our father dwelled in Mesopotamia before they came to Charan. ఇక్కడ స్టెఫెన్ మాట్లాడుతున్న మాటలు చెప్తూ మన పితరులైనటువంటి వారు మెసొపొటేమియా ప్రాంతంలో వదిలి ముందుకు ప్రయాణం చేస్తూ అలాగూ ముందుకు వచ్చారు. హీ వుడ్ గో అండ్ గివ్ ది స్క్రిప్చర్. అలాగూ స్టెఫెను అందరికీ కూడా అక్కడ ఉన్న లేఖనాల వారికి చెప్తూ వస్తూ ఉన్నాడు. దెన్ అప్పుడు అంటాడు, వెన్ హీ గాట్ ఆల్ వౌండ్ అప్ ద స్పిరిట్ కమ్ అప్ ఆన్ హిమ్. ఎప్పుడైతే అతను బాగా గాయాలు పడి ఉన్నాడో అప్పుడు వెంటనే అతని పైకి ఆత్మ దిగొచ్చింది. దిగిరాగానే అంటాడు, యూ స్టిఫ్ నెక్డ్ అన్సర్కమ్సైజ్డ్ ఆఫ్ హార్ట్ అండ్ ఇయర్స్. మీరు మందమైనటువంటి మెడలు కలిగిన వారలారా, మీరు హృదయమందు చెవులందు సున్నతి లేని వారలారా, యు ఆల్వేస్ రెసిస్ట్ హోలీ గోస్ట్. మీరు పరిశుద్ధాత్మను ఎలా వేళలా దుఃఖపరుస్తూనే ఉంటారు. పరిశుద్ధాత్మకు విరోధంగా ఎల్లవేళ మీరు పోతూనే ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో 1000 మంచి పనులు చేయనివ్వండి, పరిశుద్ధాత్మకు విరోధంగా ఒక తప్పు చేశారా దాన్ని గుర్తుపట్టాలి. అది ఖచ్చితంగా ఏ వృక్షమో దాని ఫలం ఏమైనా ఈజీగా గుర్తుపట్టవచ్చు. వారు ఉన్నత దేహ సంబంధమైనటువంటి వంశీయుల కాదు తెలిసిపోతుంది. ఈ రోజున ఉన్నత దేహులు దేహ సంబంధమైన ప్రజలు కాదు, వారి యొక్క ప్రవర్తనలో గుణలక్షణములలో మాత్రమే వారి మాటల ఉత్పత్తి అయ్యే చాలా విషయం. సార్, ఒక వ్యక్తి తన హృదయంలో ఏమనుకుంటున్నాడో నాకు ఎడ తెలుస్తుంది? నాకు ఎప్పటికీ తెలియదు. కానీ ఒకడికి నిండిన దాన్ని బట్టి వాడు మాట్లాడతాడు కాబట్టి ఆ మాటలను బట్టి వాడి హృదయాంతరంగంలో సంగతులు బయటపడతాయి. అయ్యో నేను పొరపాటు అనుకోకుండా అన్నానయ్యా, అయ్యో అనుకోకుండా జారిందయ్యా, అనుకోకుండా జారుడు అనుడు ఏమి ఉండదు. లోపల ఉంది అది. ఇసార్లో లోపల ఉంది, అది బయటకు వచ్చేసింది. లోపల ఎందుకు ఉంది? అది పొరపాటున బయటకు వచ్చింది అనొచ్చు. పొరపాటు లోపల ఉందంటావా? అయ్యా, పొరపాటున లోపల ఉందంటారా? పొరపాటు వస్తే పొరపాటు అనొచ్చు, లోపల ఉంటే పొరపాటు కాదు. అది సహజమైన తత్వం. అది వచ్చినటువంటి ఆ వృక్షం యొక్క స్థితి. మంచి చెడ్డన వృక్ష ఫలంలో అప్పుడే మంచి వస్తుంది, అప్పుడే చెడు వస్తుంది. కానీ దేవుడి యొక్క వృక్ష ఫలంలోంచి మాత్రము అన్ని మంచులు మాత్రమే బయటపడతా ఉంటాయి. ఎసార్లో ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తి ప్రవక్త గారు వర్తమానాన్ని ప్రకటించి ఉండగా నేను ఎంత మాత్రమును కూడా మీరు చెప్పుదాన్ని నేను నమ్మట్లేదు అన్నాడు. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మ విరుద్ధంగా తప్పు చేశాడా లేదా? ఒక వ్యక్తి వచ్చి ఈమె కానీ నేను నమ్మడం లేదన్నాడు.
ఇంకో వ్యక్తి వచ్చి ఈ మేఘాన్ని నమ్ముతున్నా, కానీ సూచన నమ్ముతున్నా, రాకడాన్ని నమ్ముతలే అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈ మేఘాన్ని అచ్చగా రాకడాన్ని నమ్ముతున్నా అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఇది రాకెట్ పొగరా బేట అన్నాడు. 4 రకాలు చెప్పానా? ఈ 4గిట్లో ఏవే ఉన్నత దేవుని యొక్క లక్షణాలు? రాకెట్ పొగ ఫిక్స్ అయిపోయారు మీరు. డన్నా? 1 నలుగురు ఎందుకు అవుతారయ్యా? ఇంతసేపు పరిస్థితి, ఇంతసేపు వర్తమానం వినరు. నేను అదే చెప్తున్నా, ఒక వర్తమానాన్ని వినడం వేరు, ఆ వర్తమానంకి ఎక్స్పోజర్ వేరు. ఎక్స్పోజర్ అంటే ఎలా ఉంటుందంటే, ఆ వర్తమానం బట్టి మిగిలినటువంటి తాళపు చెవులన్నింటినీ తెరవగలిగేటువంటి దీన్ని తాళం ముక్కగా వాడుకోవాలి. ఏదో మాటలను బట్టి ఈజీ గుర్తుపట్టచ్చు, అలా వచ్చిన తాళపు చెవు దొరికితే సరిపోలేదు, విప్పడం రాగలగాల. విప్పడం రాలేకపోతే మనం తెలుసుకునే లాభము? రేపటి దిన చుట్టూ మాట్లాడే వ్యక్తులలో ఎవరో ఉన్నత దేహ ఆత్మ సంబంధించిన వ్యక్తులను ఎట్లా గుర్తుపట్టగలుగుతావు? సరే, రాకెట్ పొగ కన్ఫామ్. తర్వాత మిగిలిన 3 ఒకరేమన్నారు, నేను నమ్మను. ఇంకొకరు సూచన, ఇంకొకరు లేదు అచ్చంగా రాకడా. చలో, నమ్మని వాడిని, నమ్మనైన వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ విరుద్ధంగా తప్పు చేశాడా? అవునా? సరే, సూచన గురించి చెప్పండి మరి. అబ్రహామా? వినబల్లే, గట్టి చెప్పండి. అవగాహన లేకపోవడం. నమ్మనైన వ్యక్తి కూడా అవగాహన లేకపోదు కావచ్చు కదా. ప్రత్యక్షత దొరకలేదు అనుకోవచ్చు కదా. నలుగురికి ప్రత్యక్షత లేనొచ్చుగా. సరే, మిగతా 2కి ప్రత్యక్షత లేనొచ్చుగా. జాగ్రత్త. ఇదే హెబ్రీ పత్రికలో చెప్తారు, మీరు యేసును గూర్చిన జ్ఞానమును రుచి చూచిన తర్వాత, పరసంబంధమైన ఈవుల ఆశీర్వాదాలను ఒకసారి రుచి చూచిన తర్వాత, అప్పుడు దాని విషయంలో మీరు కనపరుచుచున్న దాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపంగా ఎంచుతాడు ఆయన. ఇప్పుడు యేసు అంటే ఎవరో సౌలుకు తెలియదు, పౌలుగా మారక మునుపు సౌలుకు తెలియదు. ఆయనను పొరపాట్లు చేశాడా? యేసును తిట్టాడా? యేసు నమ్ముతున్న వారిని చిత్రహింసలు చేశాడా? ప్రత్యక్షత లేక మునుపు ఇతడికి క్షమాపణ ఉన్నది. పౌలుగా మార్చబడ్డాడు. దేమా లాంటోడు ఉన్నాడు, అన్నీ ఎరిగినవాడు, చూసినవాడు, తెలిసి వర్తమాన సంఘంలో జారిపోయినవాడు. హి నోస్ ఎవ్రీథింగ్. అన్నీ ఎరిగి రుచి చూచిన తర్వాత జారిపోయాడు. ఇప్పుడు వీడికి క్షమాపణ లేదు. మీకు అర్థమవుతుందా అయ్యా? అందుకే చెప్తాను, తాళపు చెవి దొరకడం వేరు, దాన్ని తెరవగలిగేటువంటి ఆ ప్రత్యక్షత లభించడం వేరు. ఆ మాటలు ఈజీ గుర్తుపట్టచ్చు. ఎట్లా గుర్తుపడతావు? ఈ రోజు నువ్వు కూడా వచ్చి సంఘర్షకుడు వచ్చి నేను ఈ మేఘాన్ని నమ్మన్నాడు అనుకో, ఒక బిడ్డ కూర్చో, నీకు ప్రత్యక్షతను ప్రార్థన చేస్తా, నీకు వెలుగు రావాలని ప్రార్థన చేస్తా, దేవవాడికి వెలుగు ప్రసాదించు. కాదు, ఇదివరకే వర్తమానంలో ఉండి ఇప్పటికే ఈ వర్తమాన సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను వెలుగులను చాలా చక్కగా చూసి రుచి చూచినోడు ఇప్పుడు వచ్చి నేను ఈ మేఘాన్ని నమ్మను, ఈ సంఘాన్ని నమ్మను, ఈ వర్తమానాన్ని నమ్మను అంటూ వెనక్కి తిరిగి జారిపోయిన వాడిని చూసావా? నాగడిపై చెయ్యి వేసి కొంత దున్ని వెనక్కి జారిపోయి చూసావా? వీడికి క్షమాపణ లేదు. పనిలోకి రాకమునిపే నేను దున్నానటోడు వేరు, వచ్చి దున్ని కొంత దూరం వెళ్ళాక దున్నానటోడు వేరు. ఎస్ఆర్నో? పనిలో రాకమునిపే దున్నా అన్నాడు, ఆడు కాబట్టి ఇంకొకరిని పెట్టుకుంటాను నేను. కానీ ఒకసారి వచ్చి సగం దున్ని నేను ఇకపై దున్నాను అనుకో, ఇంకోసారి అని వినవు నువ్వు. కరెక్టేనా? ఆడు సగం చేసి వెళ్ళిపోయినాడు అని మళ్ళీ పిలుతావా? అస్సలు పిలవు నువ్వు. ఇక దేవుడు అంతే. ఇప్పుడు వారు ధర్మశాస్త్ర సంబంధమైన ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, వారు మెస్సియా యొక్క పరిపూర్ణమైన లేఖన ప్రవచనాలు ఎరిగిన వారు, వారు ఎదుట లేఖనములు ప్రదర్శించబడుచుండగా అది ప్రత్యక్షత లోపమేనా? ప్రత్యక్షత ఎరిగినను కూడా వారు కావాలని చెప్పలే. అందుకే అడిగాడు దేవుడు, సరే ఒక పని చెప్పండి, మీరు బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క బాప్తిజము భూలోక సంబంధమైందా పర సంబంధమైందా అని అడిగాడు. అడగని ఏం చేసేవాళ్ళు? పర సంబంధమైంది మీరెందుకు నమ్మలేదు అంటాడు.
భూ సంబంధమైంది ఇప్పటికే ప్రజలు నమ్మి వెనకాల గొల్లు గొల్లు తిరుగుతున్నారు, రాళ్ళతో కొట్టి చంపేసినట్టున్నారు. ఏం సమాధానం చెప్పారు ఇప్పుడు వాళ్ళు? చెప్పలే, తెలియక చెప్పలేదు కాదు, తెలిసే చెప్పలే. తెలిసి చేసిన వాటికి క్షమాపణ ఉండదు, రుచి చూశాక చేసిన దానికి క్షమాపణ ఉండదు, ఎరిగిన తర్వాత కొంతకాలం ప్రయాణం చేసినాక పొరపాటు చేసే క్షమాపణ ఉండదు. ఆడు ఎవడో వచ్చి నన్ను తిడితే పర్లేదు, కానీ నేను అంటే ఏంటో తెలిసి తెచ్చావనుకో దానికి క్షమాపణ ఉండదు. మీరు వింటున్నారా? ఈ ఎరుగక మునుపు వేరు, ఎరిగిన తర్వాత వేరు. ఇక్కడ పరిశుద్ధాత్మ విరోధంగా పాపం అంటే చాలామందికి ఈ పరిశుద్ధాత్మ విరోధంగా అంటే మరి పౌలు కూడా చేశాడుగా. సౌలుగా ఉన్నప్పుడు అందరికీ నరికేశాడు, అది పొరపాట్లు కదా. అట్లా కాదు, ఆ విధంగా చెప్పబడేది. ఇక్కడ ఆయనను గూర్చిన ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ఇప్పుడు చెప్తున్నా, నేను ఈ మేఘం నమ్మానుడు ఒక ఆయన. అప్పుడు నన్ను ఏమడగాల? మేఘం నమ్మా అన్నాడు కదా, అంటే ఇది ప్రత్యక్షతలోనా ప్రత్యక్షత లేకుండానా? సరే, ఇప్పుడు సంఘశాఖ సహోదరులు ప్రత్యక్షత లేక నమ్మట్లేదా, నమ్ముటకి ఇష్టం లేక నమ్మట్లేదా? ప్రభువుని యేసుక్రీస్తు బాప్తిజం ప్రత్యక్షత లేక నమ్ముతలేరా, నమ్ముటకి ఇష్టం లేక నమ్ముతలేరా? అసలు ఈ వర్తమానమే వాళ్ళకి ఇష్టం లేదు. ఒకటి ప్రత్యక్షత రాదు, వచ్చిన నమ్మరు. ఎందుకు నమ్మరు? ఇప్పుడు అబ్రహాము ఆ ధనవంతుడితో చెప్పిన మాట అది, ఏమని? వారి దగ్గరికి ప్రవక్తలు వెళ్ళా నమ్మరాళ్ళు. అవునా? మీరు ఆ మాట జాగ్రత్తగా వినాలా. ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు మళ్ళా పంపించినా మళ్ళా నమ్మరాళ్ళు. నమ్మేతుంటే ఎప్పుడో పోయిన వాళ్ళ దగ్గర నమ్మేటోళ్ళు. ఎస్ఆర్నో ప్రత్యక్షత లోపమును మరియు వారు కావాలని అంగీకరించాలి. కరెక్టేనా? ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి, ఇజ్రాయేలును చేసినటువంటి పరిశుద్ధాత్మ విరోధమైన పాపం చూడండి. దేవుడు ప్రవక్త ఏమంటాడంటే, వాళ్ళు బరబ్బాను వదలమని అడిగింది బరబ్బా అంటే ఇష్టం ఉండి కాదు, ఏసు అంటే అసహ్యం ఉండి. కరెక్టేనా? బరబ్బా అంటే ఏదో ఇష్టమనో, వాడేదో మంచి పనులు చేస్తున్నో దాన్ని బట్టి వదలమని అనలే. ఈయన వైన ఉన్నటువంటి ఆ అయిష్టము వాడికి ప్రజెంట్ సీఎం అయినట్టు అయినాడు. అంతేనా? ఒక గవర్నమెంట్కి ఉండేటువంటి అసంతృప్తి ఇంకో గవర్నమెంట్కి పట్టం కట్టినట్టు ఈయన మీద ఉన్నటువంటి ఆ అసహ్యము మరొకరి పైన ఇష్టంగా మలచబడి వారిని విడిపించడం కారణమైంది. అంటే ఇతను చేసింది మంచి అని తెలీదా? ఇతను ఎక్కడన్నా కీడు చేశాడా? ఇతను చేసింది ఏంది? ఎక్కడ తమ స్థానాలు కొట్టేస్తున్నాడు, తమ యొక్క ఘనతను తీసిపడేస్తూ ఉన్నాడు. ఇక శాస్త్రుల పరిచయం యొక్క యాజకుల యొక్క ప్రాధాన్యత పూర్తిగా కొట్టివేయించున్నాడనే ఆయనను తృణీకరించి వచ్చినారు వాళ్ళు. నచ్చక ఇప్పుడు ఈ రోజున సంఘశాఖల దగ్గరికి వెళ్ళి ప్రభువుని యేసుక్రీస్తు బాప్తిజాలకు అర్థం కాదు. ఇప్పుడు కనుక వాళ్ళ దగ్గర పోయి చెప్పినాం అనుకో, ఇప్పుడు నేను వెళ్ళి మన ఉపవాస దినాల గురించి చెప్తున్నాను అనుకో, ఏది 30 సంవత్సరాల 30 years ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్తున్నాను అనుకో, ఒప్పుకోరు. ఎందుకంటే సమస్య ఏంటంటే ఈ చిన్న తెలియకుండా 30 ఏళ్ళు ఏం బోధించాడని కూడా అంటాడేమో. అంగీకరించడంలో బాధ లేదు, అంగీకరించిన దాన్ని ఏది పాటించి ఒకసారి పెడితే ఎక్కడ విరుద్ధమైన ఉత్పత్తి అవుతాయో. కాదయ్యా, ద్రాక్షరసం అంటే జ్యూస్ కాదయ్యా, అక్కడ వైన్ ఇయ్యాలని చెప్పామనుకో, సంఘంలో ఎవడో ఒక లేస్తాడు, మరి ఇంతకాలం ఏం చేసినావు అంటే ఇంతకాలం మేము తీసుకుంది వేస్తా అని ఎవడన్నా అంటాడేమో, ఏదైనా తిడతాడేమో అని ఈ తిరుగుబాటును ఎదుర్కోలేక దాన్ని ఎదుర్కొంటారు తప్ప అర్థం కాదు. ఎస్ఆర్నో అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? అందరికీ అర్థమవుతుంది. అర్థమైనడు కావాలనే వారు వెలుగును త్రోసివేసి చీకటినే ప్రేమించింది, కావాలని చేశారు. ఇక్కడ కూడా దుష్టుడు నాలుక వాడబడుతున్నప్పుడు సున్నతి లేనివాడు ఎలాగ గొప్ప గొప్ప ప్రగల్భాలు పలికాడో ఆ ప్రగల్భాలనే మాట ఎల్లవెల్ల అన్ని చోట్ల జరుగుతూ వచ్చింది. కొన్ని చోట్ల ప్రత్యక్షత లేకపోయి జరుగుండొచ్చు, కానీ ఇక్కడ ముందు నిర్ణయం కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చూస్తే ఈజీగా గుర్తుపట్టచ్చు. అది ఇప్పుడు గుర్తుపట్టి ఏం చేద్దామయ్యా? ఏం చేయలేవు. నేను గుర్తుపట్టినా నేనేం చేయలేను, ఎందుకంటే గోధుమలు గురుగులు కరిసే పెరగాల. కాకపోతే నీ సహవాసం మారాలా. ఎస్ఆర్నో సహవాసం ఏం జరుగుతుంది? నువ్వు ఏ వ్యక్తితో అయితే సంభాషణ కలిగి ఉంచున్నావో ఆ వ్యక్తి కనుక ఇలాగున్న సర్పసంతానం యొక్క ఆత్మను కలిగో ఉన్నత దేవుని యొక్క లక్షణాలు కలిగినాయో కట్ చేయాలి. దోస్తి కట్ చేసి ఆయన హాయ్ బాయ్ అంటే బాయ్ అని చెప్పి బలపరిచే ప్రయత్నం చేయాలి. మనల్ని బలపరిచే వ్యక్తులతో సహవాసం చేయాలి. ఎస్ఆర్నో ఎందుకు? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. మంచోళ్ళ యొక్క ప్రవర్తన కూడా చెడ్డవాడి ఒక్కడి ప్రవర్తన వల్ల వీళ్ళ జీవితాలు బుగ్గిపాలవుతాయి.
ఎసారో. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును గనక ముందు సాంగత్యం చేసే ముందే ఇది మంచిదా దుష్టమైనదా, ఇది ఏ చెట్టు, ఇది ఏ చెట్టు యొక్క ఫలము అని ముందుగా చూడగలిగినప్పుడు అప్పుడు మనం జాగ్రత్త పడగలుగుతాం. ఎసారో. ఇలాగూ మాత్రమే సర్పసంతానం యొక్క లక్షణాలను నేటికి మనుషులలో కొనసాగుతున్న విధానాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు. మాట ద్వారా గుర్తుపట్టవచ్చు. కేవలం మాట ద్వారానే. సింపుల్, చాలా చాలా సింపుల్. నీ ముందు ఒకటి మాట్లాడి వెనకాల ఒకటి మాట్లాడుతుర్రు. ఇప్పుడు చూడండి, పీటర్ మంచోడు, పీటర్ భలే మంచోడు, వెనకాల ఏం మంచోడే ఏందో, అబ్బా తలకే దించాడు, అబ్బా మొత్తం నాకే తెలుసు అంటాడు. ఇంకా ఇంక ఇంకే ఇంకే వెనక వెనకాల ఏం మాట్లాడతారు? అగో అన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు. ఇక అగో మనసులో నేను బయటపడుతున్నాయి. చెప్తే వినడు. ఇది ఆడికి కూడా తెలుసులే కానీ ఇట్లా అంటున్నారు. ఇప్పుడు ముందు ఒకటి నేను కూడా మాట్లాడారు. అయ్యగారు, అయ్యగారే అయ్యగారు, అయ్యగారు తర్వాతనే వెనకాలైన తర్వాత ఏమంటారు? వెనకాల ఏమంటారు చెప్పండి? అబ్బా జాగ్రత్త పడరు మీరంతా, ఏడ బయటపడతారు రా అనుకుని ఆపేసిరున్నారు. జాగ్రత్తగా చాలా సులువుగా గుర్తుపట్టవచ్చు నాలుకతోనే. నీకు నిజంగా వివేచన ఆత్మ ఉన్నప్పుడు చాలా సులువుగా ఆ ఉన్నత దేవుల యొక్క సర్పసంతానం యొక్క ఆత్మ నడిపింపుతో నడిపించబడుతున్న వ్యక్తులను మాటల్లోనే ఈజీగా గుర్తుపట్టవచ్చు, చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు. ఆ ప్రత్యక్ష దేవునికి దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మనం ఏ భాగంలో ఉన్నాము? ఐడెంటిఫైయింగ్ ద జాయింట్స్ కదా. ఉన్నత దేవుల్ని గుర్తుపట్టడంలోనే ఉన్నాం. ఇంకా ఎట్ట గుర్తుపట్టాలి? ఒకటి ప్రపోజిషనల్ బార్గెన్ కదా, వాడు బార్గెన్ బేరసారాలు ఆడుతూ వస్తాడు. రెండోది వాడు పరిశుద్ధాత్మకు పరిశుద్ధాత్మ కార్యాలకు విరోధముగా వాడి పితరుల్లాగా మాట్లాడుతూనే ఉంటాడు వాడు. ఎస్ఆర్నో? జాగ్రత్త. చలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు సంసన్ గారు ప్రార్థన చేస్తాను. చెప్పబడిన వాక్యం మనందరూ కూడా కార్యం జరిగినట్లుగా మనందరికీ అలా గుర్తుపట్టగలిగేటువంటి జ్ఞానం దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థించేద్దాం. స్తోత్రం, స్తోత్రం. తండ్రి, ఇదిగో మరొక మమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, దాసును అభిషేకించి ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, ఇదిగో నీ పిల్లల ప్రభానైనా తండ్రి భద్రంగా ఉండినట్లుగా ప్రభా, అయ్యా తండ్రి ఇదిగో భక్తిలో ముందుకు కొనసాగినట్లుగా ప్రభా, ఉపదేశంలో అవసరమో ప్రభాని ఎరుగునటువంటి దేవుడు కనుక నీకు వందనాలు. ఓ ప్రభానైనా మా క్షేమమును కోరుకునే దేవుడు కనుక నీకు వందనాలు. ఓ ప్రభా, మా పక్షమున వ్యాచమాడేవాడు కనుక నీకు వందనాలు. అయ్యా, మా పక్షమును నిలిచి ప్రభా మా విరోధులతో పోరాడేవాడు కనుక నీకు వందనాలు. ఓ ప్రభానైనా తండ్రి, ఇదిగో ప్రభా ఈ సమయంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా ఇదివరకు కూడా ప్రభానైనా తండ్రి ఆ ఉన్నత దేవుల గురించి నువ్వు ప్రభా ఆ సర్ప సంతానం గురించి నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు మాకు అనుగ్రహిస్తున్న ఈ సమాచారం తండ్రి మా శత్రువులను మేము గుర్తించినట్లుగా ప్రభా అయ్యా వారితో యుద్ధములు ఎలాగ చేయాలో ప్రభానైనా తండ్రి అయ్యా నువ్వు మాకు నేర్పుతున్నందుకు వందనాలు. ఓ ప్రభా ఈ విషయాల గురించిలోనూ గ్రహించట్లోనూ మాకైతే శక్తి లేదు నాయన. ఓ ప్రభా ఇంకా మెత్తటి హృదయాలు కలిగిన వారైనా ప్రభానైనా తండ్రి, ఇదిగో వారి ఇతని ప్రభానైనా తండ్రి మేము సరిగ్గా పోల్చుకోలేకపోతున్నటువంటి ప్రజలుగా ఉంటున్నారు. వారి నిర్ధారణకు మేము రాలేకపోతున్నటువంటి ప్రజలుగా ఉంటున్నారు. ఎందుకంటే ప్రభానైనా అది ఎల్లవేళలా ప్రభానైనా మంచిని చెడును కలుపుకొని వస్తూ ఉండటం బట్టి ప్రభా అయ్యా మేము తీర్పు తెచ్చలేకపోతున్నాము ప్రభానైనా. అయ్యా మేము పూర్తిగా నేను నిర్ణయానికి రాలేకపోతున్నాము. కానీ అయ్యా నా ప్రభా నువ్వు మాకు అనుగ్రహిస్తున్నటువంటి నీ జ్ఞానమును బట్టి నీ ఉపదేశాన్ని బట్టి వందనాలను తండ్రి. మేము మా విశ్వాసాన్ని ప్రభు మరి ఎక్కడో కాదు కానీ నా తండ్రి అయ్యా ప్రభా పరిశుద్ధాత్మ ఒక ప్రవక్తను కొమ్మగని ప్రభా ఆ ప్రవక్త కూడా మాట్లాడి ప్రభానైనా తండ్రి నేడు ప్రభా ఇతర రకాల పరిచారకుల ద్వారా తండ్రి అయ్యా ప్రభానైనా అందుట్లో ఈ కాపరి వర్గము ద్వారా మాకు ఏదైతే ఇస్తున్నామో ప్రభా ఆ వర్తమాన సారాన్ని మేము తీసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ ఏదైతే ప్రభానైనా సంఘ క్షేమము కోరినైనా ఓ ప్రభానైనా తండ్రి ఇదిగో కనువిప్పు కలుగునట్లుగా ప్రభానైనా ప్రత్యక్షత కలుగునట్లుగా
సంగతులన్నింటినీ కూడా ప్రభా నేను దేవుడు మీద నీ కనుకుండా చూచినట్లుగా ప్రభా అయ్యా ఏ వర్తమానాన్ని నువ్వు మాకు ఇస్తున్నావో ఆ వర్తమానాన్ని మేము పొందుకోవడానికి సహాయం చేయాలి అయ్యా. నిజముగా వధువు మోసపోదని నువ్వు సెలవిచ్చిన ప్రకారముగా ఆమె మోసపోకుండానట్లుగా సమాచారాన్ని నువ్వు నీ వధువు ఎదుట పెడుతున్నావు ప్రభా. ఇది లోకానికి నువ్వు ఇవ్వటలేదు ప్రభా అయినా తండ్రి అయ్యా. అవిశ్వాస జనులకు నువ్వు ఇవ్వటలేదు ప్రభా. పరిశుద్ధ ఆత్మకు విరోధముగా మాట్లాడు వారికి నువ్వు ఇవ్వట్లేదు కానీ నాయనా తండ్రి అయ్యా ప్రభా. ఆత్మ సంబంధమైన మనసు కలిగి నేను తండ్రి అయ్యా ఈ ఉన్నత దేవుళ్ళు వివేచించుకున్నట్లుగా ప్రభువా అయ్యా నాయన తండ్రి ఉన్నత దేవుల విషయంలో నీ వధువు ఎన్నడన్నా మోసపోకుండానట్లుగా అయ్యా నాయన తండ్రి దాని చెట్టును గుర్తుపట్టినట్లుగా నువ్వు ఇస్తున్న సమాచారాన్ని బట్టి అయ్యా. నిజముగా ప్రభా నాయన మంచితో కలుపుకొని వచ్చినట్లుగా ప్రభా చెట్టు ఉండదు కానీ దాని మూలాలను ఎరుగునట్లుగా ప్రభా అయ్యా అది ఎక్కడి నుండి ఉత్పత్తి అయిందో ప్రభా మేము ఎరుగునట్లుగా ప్రభా మాకు ఇస్తున్న సమాచారాన్ని బట్టి వందనాలు అయ్యా. అయ్యా మంచి చెట్టును కలుపుకొని వచ్చుటను బట్టి మేము మోసపోకుండానట్లుగా ప్రభా దాని ఫలాలను బట్టి ప్రభా అసలు ఆ చెట్టును వివేచించడానికి సహాయం చేయండి ప్రభా అయ్యా. ఆ చెట్టును మేము గమనించినట్లయితే ప్రభా నాయన తండ్రి అది నిజముగా వాక్యమును ఈ కాలం యొక్క ఆత్మకు ప్రభా ఏ విధముగా విరోధముగా పోరాడుతుందో మేము చూడాలి ప్రభా నాయన అయ్యా. ఆనాడు అపోస్తలుడు చూసి ఉన్నారు ప్రభా నాయన ఇదిగో స్తెఫెను చూసి ఉన్నాడు ప్రభా నాయన తండ్రి ఇదిగో పౌలు చూసి ఉన్నాడు ప్రభా నేటి కాలపు ప్రవక్తయు చూసి ఉన్నాడు ప్రభా అయ్యా. వారు డినామినేషన్లుగా ఉండి ఉన్నారు ఓ ప్రభా. ఒక పక్కనేమో మతాన్ని బోధిస్తా ప్రభా స్వార్థను బోధిస్తున్న వారిని వారు కనపడతా కూడా నాయనా ఈ కాలములకు ఇవ్వబడిన అభిషేకాన్ని వారు తునీకరించి ఉన్నారు అయ్యా. ఈ కాలానికి ఇవ్వబడిన కార్యాలను వారు తునీకరించి ఉన్నారు ప్రభా. ఈ కాలానికి ఇవ్వబడిన వర్తమానాన్ని వారు తునీకరించి ఉన్నారు ప్రభా. నిజముగా వారి వారి తండ్రులు అనే ప్రభానైనా మొదటి నుండి ప్రభానైనా వారి తండ్రులు ఎలాగ చేసి ఉన్నారు ప్రభా నేటి వారి పిల్లలు కూడా అలాగే చేస్తూ ఉన్నారు ప్రభా అయ్యా. ప్రవక్త కాలంలో అలాగ చేసిన వారు ప్రభానైనా నేడును లేకపోలేదు నాయనా తండ్రి ఓ ప్రభానైనా తండ్రి 5 రకాల పరిచారకులకునైనా నిజమైన క్రీస్తు సంబంధులకునైనా వాక్యాన్ని వెంబడించు వారికి ప్రభానైనా పరిశుద్ధాత్మను పొంది ప్రభానైనా దేవుని క్రియలు చేస్తున్న వారికి నాయనా నేడును ఆ సంతానమే విరోధమే ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా నిజముగా వారి నోటి మాటలను బట్టి మీరు గుర్తించవచ్చును సెలవిస్తున్నావు ప్రభానైనా అయ్యా. వారి బేరసారాలను బట్టి వారిని గుర్తించవచ్చును సెలవిస్తున్నావు అయ్యా. నిజముగా నాయనా తండ్రి ప్రభా వారిని గుర్తించుకు ప్రభానైనా మాకు ప్రత్యక్షతను దయచేయండి ఎందుకంటే ప్రభానైనా మేము ఆ శరీరులతో పోరాటానికి ఇష్టపడలేదు కానీ నాయన అయ్యా ప్రభానైనా వారిలో ఉన్న అవిశ్వాసానికి ప్రభానైనా అయ్యా వారి తండ్రితో ప్రభా మేము పోరాడుతున్నాము ప్రభానైనా అయ్యా సత్యాన్ని ప్రభానైనా తండ్రి అయ్యా వారు విభేదిస్తానైనా తండ్రి వార్తను వారు తునీకరిస్తా అయ్యా ఏ కార్యాలతో చేస్తున్నారో ప్రభానైనా ఏ మాటలైతే మాట్లాడుతున్నారో ప్రభా అయ్యా వారి మీద ఉన్న ఆ ఆత్మను మేము ఎదిరించవలసి ఉంటుంది ప్రభా. ఒక అభిషక్తిని వారు తునీకరిస్తా మాట్లాడుతూ ఉంటున్నారు ఓ ప్రభానైనా తండ్రి వర్తమానాన్ని వారు తునీకరిస్తా మాట్లాడుతూ అయ్యా. దేవుని కార్యాలను వారు తునీకరిస్తా మాట్లాడుతూ ఉంటారు అయ్యా. ఇది వ్యక్తి మాటలతో వచ్చి వారిని ప్రభానైనా తండ్రి అయ్యా మేము ఖచ్చితంగా ప్రభానైనా అయ్యా నైనా ఆ దావీదైతే ప్రభానైనా తండ్రి ఇదిగో సున్నతి లేని క్రీస్తుడు జీవము కలిగిన దేవుని ప్రజలను తునీకరించకి ఎంతటి వాడని మాట్లాడినట్లుగా ఓ ప్రభానైనా నిజంగా ఈ సున్నతి లేని వారు ప్రభా పరిశుద్ధాత్మ లేని వారు తండ్రి నైనా అయ్యా వారి విత్తనమే వేరు ప్రభా వారి జాతి వేరు ప్రభా అయ్యా వారి జన్మే వేరు ప్రభానైనా తండ్రి అయ్యా వారు వారి యొక్క తండ్రి ప్రభానైనా సాతాను నుండి ఓ ప్రభా సర్పము నుండి వచ్చిన వారు అది సాతానుడి యొక్క బీజమై ఉంటుంది వారు ఎప్పుడు సత్య వాక్యములకు దేవుని రాజ్య ప్రజలకు విరుద్ధంగా మాట్లాడు వారే ఓ ప్రభా వారిని మేము గుర్తించుటకు సహాయం చేయండి మొదటగా ఆ విత్తనాన్ని గుర్తించుటకు అయ్యా ఆ ఆత్మను గుర్తించుటకు సహాయం చేయండి కనికరించమని ప్రభానైనా తండ్రి అయ్యా మాలో కూడా ప్రభానైనా ఏవైనా అటువంటి కార్యాలు ఏమైనా ఉన్నావా ప్రభా మేము జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి సహాయం చేయండి అయ్యా మాలో ఉన్నటువంటి ఆ బలహీనతలను కూడా నాయన తండ్రి మీరు తీసివేసి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా నాయన తండ్రి పొరపాట్లు లేకుండా సహాయం చేయండి నాయన కొన్ని పరిశీలన చేసుకుంటున్నప్పుడు ప్రభానైనా తండ్రి యథార్థంగా మమ్మల్ని మేము పరిశీలించుకుంటున్నప్పుడు ఇటువంటి కారణాలు ఇటువంటి లక్షణాలు మాలో కూడా ఉన్నట్లుగా ఉంటున్నవి అనిపిస్తా ఉంటున్నాం అయ్యా సహాయం చేయండి నాయన తండ్రి నిజంగా ప్రభా కొలత కొలుసుకుంటున్నప్పుడు ప్రభా కొన్ని బలహీనతలు మాలో కనబడుతున్నవి అయ్యా ఈ బలహీనతలు ప్రభా నిజంగా మేము పరిశుద్ధాత్మకు విరుద్ధంగా మాట్లాడుతున్నటువంటి వారు అయ్యా లేక తెలియక ప్రత్యక్షత లేక మాట్లాడుతున్నటువంటి వారు అయ్యా నాయన మేము ఎక్కడ ఉన్నామో తెలుసుకో
నడుచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నిజముగానైనా తండ్రి అయ్యా ప్రభనైనా దావీదైతేనైనా తండ్రి అయ్యా నాయన నీ అభిషేకము పొందినటువంటి సౌలును నిరాకరించడానికి అక్కడ ఇష్టపడలేదు ప్రభా. అయ్యా తన తోటిలో ఉన్నవారు ప్రభా ఇదిగో దేవుడు నీ శత్రువు నీకు అప్పచెప్పాడని ప్రభు మాట్లాడుతున్నారు. కానీ చెట్టును చూసి ఉన్నాడు ప్రభా. ఎవరి చేత ఆ యొక్క సౌలు అభిషేకింపబడి ఉన్నాడో అతని మీద నిలిచిన అభిషేకం ఏమిటో ప్రభా దావీదు ఎరుగున్నాడు అయ్యా. నిజముగా ఆ విత్తనాలకే తెలుసు ప్రభా తన విత్తనాలను ఆ చెట్టును గుర్తించడం ప్రభా నాయన తండ్రి. ఎందుకంటే ఒకే జీవము వీరిలోనూ వారిలోనూ ఉంటుంది ప్రభా. ఒకే ఆత్మ ప్రభా నాయన ఇరుకుల్లో ఉంటుంది ప్రభా. అయ్యా నిజముగా అయ్యా నా తండ్రి వారి మాత్రమే గుర్తిస్తారు ప్రభా నాయన తండ్రి. అయ్యా తండ్రి ఒత్తిడి వచ్చినప్పుడు ప్రభా నాయన వారి రంగులు బయటపడతాయని చెప్తా ఉన్నాము అయ్యా. కొంతవరకైతే అనుకరిస్తూ ఉంటారు అయ్యా, రంగులు పూసుకున్నట్లుగా ఉంటారు ప్రభా నాయన తండ్రి. అయ్యా కాకి నెమలికలు తగిలించుకున్నట్లుగానే ప్రభా నాయన పరిశుద్ధుని యొక్క భాష పరిశుద్ధుని యొక్క ప్రవర్తనలు ప్రభా నాయన అనుకరణలు చేస్తా ఉంటారు నా తండ్రి. ఆ పై రూపాలను చూసి పైకి కనబడే ఫలాలను చూసి మోసపోయే వారిగా ఉండక ప్రభా నిజంగా అభిషేకాలు గుర్తించగలగాలి నాయన. ఆ విత్తనాలను మేము గుర్తించగలగాలి నాయన. ఆ విశ్వాసీయ అవిశ్వాసీయాన్ని మేము ప్రభా అయ్యా మేము ప్రభా అయినా ప్రత్యక్షత నుండి చూడగలగాలయ్యా. అయ్యా చాలా కొద్ది స్థాయిలో ఉన్నాము ప్రభా అయ్యా. మేము మధ్యమ పడుతున్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాము. మేము ఒక నిర్ధారణకు రాలేకపోతున్నాము ప్రభా. మాకు కనివిప్పులు కలిగే చేయండి ఆయన. మేము నిజంగా ఆ ఒక్క ప్రభునైనా చెట్లను చూడగలిగే ప్రత్యక్షత మాకు దయచేయండి. మోసపోకుండా కాపాడమని ప్రార్థిస్తూ ప్రభునైనా పై రూపాలను చూసి మోసపోకనైనా నా తండ్రి అయ్యా నాయన తండ్రి సమయంలో అంటున్నావు మనుషుల పై రూపమును చూస్తున్నారు ప్రభా. మీరు హృదయాలను లక్ష్య పెట్టే దేవుడు అయ్యా. మేము నిజంగా విత్తనాలను లక్ష్య పెట్టాలి ప్రభా అయ్యా. వృక్షాలను లక్ష్య పెట్టాలి ప్రభా. చెట్టు మంచిదైందా దాని ఫలములు మంచివే అయ్యా. కొద్దిగా కరుకుగా ఉండవచ్చు, కొద్దిగా మోటిగా ఉండవచ్చు, మనిషితనముగా కనపడవచ్చు, కానీ నాయన తండ్రి ఆ లోపల ఆ జీవం తండ్రి యొక్క నియంత్రణ నుండి వచ్చి ఉన్నది ప్రభా. నిజంగా మా సహోదరులు మేము పోగొట్టుకోకూడదు. మా సహోదరులను మేము గుర్తించడం విఫలము కాకూడదు. అలాగే ఉన్నత దేవుని విషయంలో కూడా నాయన నా తండ్రి అయ్యా మేము ప్రత్యక్షత లేని ప్రజలుగా మేము మోసపోకూడదు నాయన నా తండ్రి. ఓ ప్రభా అయినా అనేకులు మోసగాలు వచ్చి ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు వచ్చి ఉన్నారు, అబద్ధ బోధకులు వచ్చి ఉన్నారు. ఓ ప్రభా అబద్ధ క్రైస్తవులు వచ్చి ఉన్నారు ప్రభా నా తండ్రి. తమ యూదులు కాకుండా యూదులను చెప్పుకొని ప్రజలు వస్తున్నారు. ఓ నేడు ప్రభా అయినా ఆ నిలుటంగిలు ధరించిన వారి వల్ల వస్తున్నారు ప్రభా. ఆ ఆత్మలో పోలేదు నాయన నా తండ్రి అయ్యా. నేడు ప్రభా మీ నిజమైన సంఘం హింసిస్తానే ఉండేవి ప్రభా. సహోదరుల తండ్రి నిజమైనటువంటి విత్తనాలను ప్రభా మనుషులకు ప్రయత్నిస్తూ ఉంటున్నారు ప్రభా. కాకుండా ప్రభా తొక్కులకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఓ ప్రభా అయిన వరకు అసాధ్యం ప్రభా. ఓ ప్రభా వారి నాయన తండ్రి ఈ వధువుని అనచలేరు నాయన నా తండ్రి అయ్యా. ఇది మానవుని శక్తి కాదు, ఇది మానవుని కార్యంలో కాదు నాయన. ఏర్పరచబడిన వారు నడుస్తున్న మార్గం దేవుడి మీద నీవే వారిలో ఉంటూ ప్రభా నడుస్తూ చేస్తున్న కార్యాలయ్యా. తండ్రి ఇది ఇంట్లో మనుషులు ప్రమేయం లేదు నాయన. ఇది మనుషులు అనుకరించలేరు నాయన నా తండ్రి. ఓ ప్రభా ఇది మనుషుల శక్తి సామర్థ్యాలు కాదయ్యా. దేవుడి నీవే శరీరాల వెనకాలని చేస్తున్న కార్యాలు పిల్లలకు మా ప్రభువా అయ్యా. మేము మా శక్తిని నమ్ముకుని లేదు, మా భక్తిని నమ్ముకుని లేదు అయ్యా. నాయన చెట్టును నమ్ముకొని ఉన్నాము అయ్యా. మూల విత్తనాన్ని నమ్ముకొని ఉన్నాము ప్రభా. ఆ జోయాన్ని నమ్ముకొని ఉన్నాము ప్రభా. మేము మమ్మల్ని నడిపిస్తాము ఓ ప్రభా. నువ్వు మమ్మల్ని కాపాడుతావు ప్రభా. మేము నీకు కృతజ్ఞులము మా తండ్రి. ఆలోచించమని అయ్యా పూర్తిగా నమ్ముతూ అయ్యా ఆ యోగు నమ్మినట్లుగా మేలులో అనుభవించుకుంటూ కాదు నాయన. ఇప్పటికే కీడులు అనిపిస్తున్నాము అయ్యా. మేలు వరకే నేను నమ్ముతూ అనిపిస్తున్నాము. ఎక్కువ కీడులు ప్రభా మేము అనుభవించడానికి ప్రభా మేము సిద్ధ మనసు కలిగి ఉన్నాము. ఎందుకంటే ప్రభా అయ్యా అదిగో ఈ లోకంలో కలిగి ఈ శ్రమల ప్రభా నాయన మాకు కలగబోయి ఆ మహిమ ఎదుట ఇవి ఎంత తగినవి కాదు ప్రభా. కనుక శ్రమ అనుభవించడానికి ప్రభా కనుక సహోదరుల ద్వారా నలగబట్టబడుటైనందుకు ప్రభా అయ్యా. మా సహోదరుల మా సొంత సహోదరుల బలహీనతలు ప్రభా ఓర్చుకోవడానికి ఎందుకు ప్రభా అయ్యా. మేము సిద్ధ మనసు కలిగి ఉండేలాగా మమ్మల్ని అందరినీ దీవించమని అయ్యా. నాయన మా మనసు కాదు, మా చిత్తము కాదు, మా భక్తి కాదు నాయన. మేము మమ్మల్ని నమ్ముకోలేదు కానీ నాయన మమ్మల్ని నడిపించడానికి శక్తివంతులు శాఖలు యోనాని లక్షణాల గురించి మాట్లాడుతున్నారు. అదే దేవుడిని రుచి చూసి పెట్టుకున్నారు. అదే దేవుడిని నమ్మకం
ఆమేన్. కేవలం నీ కొన్ని లక్షణాలే మమ్మల్ని నిలిచి ఉండేలాగా చేసినవి. లేకపోతే ఎన్నడూ రక్షించుకుని ఉండేవాడు. అయ్యా నాయన తండ్రి, నువ్వు మాకు తోడుగా ఉండి అయ్యా ఈ పరిచయను నువ్వు నిలబెట్టి ఉన్నావు. సిద్ధపరిచి ఉన్నావు. అయ్యా ఇది శరీర సంబంధమైనది కాదని, ఓ ప్రభువా తండ్రి, ఇది రక్త మాంసములకు కాదని, ఓ ప్రభువా అయ్యా ఇది వాక్యము కొరకునైనా నా తండ్రి ప్రభువా అయ్యా పరలోకం అంటే ఇవ్వబడి ఉందని ప్రభువా నాయన దీన్ని ఇంకా నువ్వు రుజువుపరచు ప్రభువా. మాలో ఎవరైనా మంది విషయంలో అవిశ్వాసాలు ఉంటే ఓ ప్రభువా నాయన తండ్రి, మాలో ఎక్కడైనా అపనమ్మకం ఉంటే దాన్ని తీసివేయి. దీన్ని చూసే ధనులకి ఇవ్వయ్యా. దేవుని ప్రభువా శరీర కళతో మేము కలవకూడదు ప్రభువా నాయన. బతుకునేటువంటి ప్రమాణాలు మేము వేయకూడదు ప్రభువా నాయన. అదృశ్య ప్రపంచం నుండి మేము చూడగలగాలి ప్రభువా. మాకు దయచేయండి. ఈ పరిచయకు మాకున్న సంబంధాన్ని మీరు ఇంకా తెరవండి ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా నాయన తండ్రి, ఇక్కడ పరిచయం చేస్తున్న ఆత్మకును మాకున్న సంబంధాన్ని మీరు తెరవండి. అయ్యా నాయన పరిచయం చేయు ఆత్మను ప్రభువా, పరిచయం పొందుకుంటూ ప్రభువా నాయన తండ్రి, ఈ వర్తమానాన్ని వింటూ ప్రభువా నాయన తండ్రి, అయ్యా ఏ పరిచయం ఆత్మను చేత సంధింపబడుతున్నాము అయ్యా. ఈ రెండు పరిచయం చేయు ఆత్మని ఉద్దేశము ఒకటే, అభిషేకము ఒకటే, ప్రత్యక్షత ఒకటే, గమ్యము లక్ష్యము ఒకటే అయ్యా. ఇరుపక్షముల పనిచేస్తున్న పరిచయం చేయి ఈ ఆత్మల చేత ప్రభువా మేము పరిచయం చేయు ఆత్మలుగా మార్చబడుటకు సహాయం చేయండి. ప్రభు చూపి మమ్మల్ని నడిపించమని నాయన తండ్రి, నీ వాక్యం చేత ఇక్కడ మమ్మల్ని అభిషేకించమని నాయన అయ్యా. ఇక్కడ మాకు ఏది కావాలది మాకు దయచేయమని నమ్మదగిన దేవుడు నీ కృప అత్యంత బలహీనుడిగా మేము ప్రభువా కేవలం నీ కృపను ఆధారం చేసుకుని చెప్పుకొచ్చున్నాము. నీ చిత్తమే మాలో జరుగునుగా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. నాకున్న కలిమి కరిగిపోయినా, నాకున్న బలిమి తరిగిపోయినా, నాకున్న కలిమి కరిగిపోయినా, తరిగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా. పరిశుద్ధాత్ముడా, సర్వశక్తి సంపన్నుడా ప్రభువా, నిజముగానే మేము పోరాడుచున్నటువంటిది
అంధకార సంబంధులతో అన్న విషయమును మాతో మీరు మరలా మీరు మాట్లాడుతూనే ఉన్నారు. నేటికి ప్రభువా ఆ అంధకార సంబంధులు, పరలోక సంబంధుల్లోని ప్రతి ఒక్కరు కూడా ప్రభునైనా ఆ పడద్రోయబడినటువంటి ఆ సమూహంలో నుంచే వారు నాయన ఈ భూలోకంలో భౌతిక సంబంధముగా ఆ యొక్క ఉన్నత దేవుని యొక్క ప్రభువ వారి తరములుగాను ఆ కయ్యని యొక్క ఆ సర్పం యొక్క ఆయన సాతాను యొక్క గుణలక్షణంలో కలిగినైనా వచ్చిన వారిపైన వారి ప్రభావాలు మరింతగా బలముగా పనిచేస్తూ ఉన్నాయి. ఓ కృపగల దేవా, పరలోకంలో వచ్చి పడద్రోయబడిన వారు, భూలోకంలో భిన్నమైనటువంటి విత్తనం కలిగిన వారు, ఈ రెండింటి యొక్క కలయికతో మేము యుద్ధము చేయించు ఉండగా దయచేసి నాయన మా కన్నులను తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రోజున నిజముగానే ఆ ఉన్నత దేహుల గుండా ఆ గుణలక్షణాలు కలిగిన వారితో మేము చేయబో యుద్ధములో మొదటిగా వారిని మేము గుర్తుపట్టుటలోనే ప్రభువా మీరు మాకు ప్రత్యక్షతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారు ఎక్కడి నుండి వచ్చి ఉన్నారన్న సంగతుల పైన మీరు మాకు కనపరిచినటువంటి నా సమాచారం బట్టి మీకు వందనాలు యేసయ్యా. దయచేసి వారితో యుద్ధము చేయబోటకు మునుపుగా నాయన వారిని గుర్తుపట్టుటలోను, ఆ యుద్ధములకు సిద్ధపాటులోను, ఆ యుద్ధము చేయుటలోను పరిపూర్ణమైన విజయం మాదగునట్లుగా దయచేసి నీ ఆత్మాభిషేకమును నీ ప్రియమైన పిల్లలందరిపైన దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాను. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మమే ప్రభువ నీ పిల్లలకును నాయన వాడి పిల్లలకును ప్రభ మధ్యలో గొప్ప వ్యత్యాస సంబంధమైన కారణమై ఉంటుండగా నీ పిల్లలను ప్రభ నీ పరిశుద్ధాత్మ బాప్తిసించేతను నింపమని ప్రార్థిస్తా ఉన్నాము. అత్యంత సులువుగా నాయన మేము పోరాడుచున్నటువంటి శత్రు సైన్యమును గుర్తుపట్టగలిగి ఆ ప్రత్యక్షతను దైత్యమని ప్రార్థిస్తా ఉన్నాము. కృపగల దేవా నాయన దుష్టుడిలో ఆ 90-95% మంచిలో నాయన ఆ కొద్దిపాటి చేదును, ఆ కొద్దిపాటి చేదును, ఆ కొద్దిపాటి విషమును ప్రభువా మేము గుర్తుపట్టగలిగి జీవవృక్ష సంబంధమైన ఫలములుగా మేము ఫలించుటలో ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తా ఉన్నాము. ఆయన వినికిడిలో ఈ సంగతులు సులభముగా కనబడుతున్నప్పటికీ దీని నిజ జీవితంలో ప్రభువా అనేకమైనటువంటి ప్రభా ఆ తాళము కప్పులను తెరుచుటలో ప్రభువా ప్రత్యక్షత మాత్రం నువ్వే అనుగ్రహించవాలి. ఆయన నీ ప్రియమైన పిల్లలు ప్రభువా తాము మాట్లాడుచున్నటువంటి సహవాసాలు చేయించున్నటువంటి తాము సంధించుచున్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ప్రభువా తాము ఉన్నటువంటి తాము కలిగినటువంటి అభిషేకములను గుర్తుపట్టగలిగే వివేచన దైత్యమని ప్రార్థిస్తా ఉన్నాము. తమ్మును తాము కాపాడుకొనొచ్చు, ఎదుటి వారిని కాపాడుటలో ప్రభువా ప్రావీణ్యతను నైపుణ్యము దైత్యమని ప్రార్థిస్తా ఉన్నాము. ఈ సహవాసమును ఈ సంఘమును మరింతగా మీరు బలపరచమని నీ చిత్తానుసారముగా ప్రభువా నీ ప్రియమైన పిల్లలు నీ ఆత్మీయమైన వృద్ధుల ప్రభు వీరందరూ ఎదిగే భాగ్యం కూడా అనుగ్రహించమని తిరిగి వీరు తమ గృహాల కొరకే ప్రయాణం చేయబోచుండగా క్షేమకరమైన ప్రయాణమును ప్రభువా ఎలాంటి ఇరుకు ఇబ్బంది సరైన సమస్యలు సాతాను యొక్క వలలు తంత్రములు పనిచేయకుండా క్షేమకరంగా నిన్ను నామమును ప్రభువా మేము అధికంగా గణపరిచినట్లుగా నీ పిల్లల క్షేమంతో వారి గృహాలకు చేర్చమని నీ చిత్తమును బట్టి మరొకసారి కలుసుకునే అవకాశం కూడా మాకు దయచేయమని అంతవరకు ప్రభువా ఉన్నత దేవులను చంపుటలో మేము పొందవలసిన జ్ఞానమును ప్రత్యక్షతను సిద్ధపాటుల్లో ప్రభువా ఏ కొంచెం లోపం లేకుండా మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.